లార్డ్, చాలా సంతోషం. మన ఫౌండేషన్ స్టాఫ్ మరియు వాలంటీర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 4 రోజులు 8 విలేజెస్లో చాలా అద్భుతమైన క్యాంప్స్ నిర్వహించి ఫ్రీ మెడిసిన్ ఇచ్చి అన్ని టెస్టులు చేసి అనేక మందికి సహాయపడి, ఏదో షో ఆఫ్ కోసం చేసే క్యాంపులు కాదండి. అలా అయితే 1-2 చేసి ప్రక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. 250 క్యాంపులు ఈరోజు మనం చేసామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. ఫౌండేషన్కి చాలామంది దేవుని ప్రజలు సహకరిస్తున్నారు. మరి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక ప్రక్కన జరిగిస్తూ సువార్త సభలు నిర్వహించడం, దేవుని సువార్తను అన్ని వర్గాల వారికి అందించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. దానితో పాటుగా సేవా కార్యక్రమాలు కూడా మన పరిచయ ద్వారా జరుగుతున్నాయి. జూలై 1 నుంచి హాస్పిటల్ మెడికల్ సర్వీసెస్ పూర్తి స్థాయిలో ప్రారంభించడానికి ప్రభు కృపను అనుగ్రహిస్తున్నారు. దయచేసి ప్రార్థన చేయండి. ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారు బళ్ళారిలో దేవుని వాక్యం అందిస్తున్నారు. వారి కోసం కూడా ప్రార్థించేది. ఈరోజు బయలుదేరి మరలా రేపు ఉదయకాలానికి రాజమండ్రి వస్తారు. మన సంఘ సభ్యురాలు శ్రీమతి భాను గారు నిన్నటి దినం ప్రభు రాజ్యాన్ని పిలువబడ్డారు. భాను రామచంద్ర గారు, వారి కుమారులు రవి గారు, అదేవిధంగా మురళి గారు, వారి కుమార్తెలు కుటుంబ ఆదరణ కోసం ప్రార్థించండి. నిన్నటి దినం భూస్థాపన కార్యక్రమం జరిగింది. ఆ కుటుంబ ఆదరణ కోసం మీరు అందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. బైబిల్ చూపించిన ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు షో మీ యువర్ బైబిల్. కొంచెం పైకెత్తని, మీరు ఎంత పైకెత్తగలరో ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమెన్. ఓ ప్రాంతంలో ఒక వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి నివసిస్తూ ఉంది. ఆమె పుట్టినరోజు ఒకసారి వస్తూ ఉంటే ఆమెకు 3 కొడుకులు, 3 కుమారులు కూడా ఆమెకు కొన్ని రకాలైన బహుమానాలు ఇవ్వాలని ఆశించారు. 3 కూడా దూర ప్రాంతాల్లోనే ఉన్నారు. పెద్ద కుమారుడు ఫోన్ చేశాడు, మమ్మీ నీ బర్త్డే వస్తుంది కదా, నీకు మంచి గిఫ్ట్ పంపిస్తాను, నువ్వు చక్కగా ఆనందించు అన్నాడు. రెండో కుమారుడు ఫోన్ చేశాడు, అమ్మ నేను కూడా నీకు మంచి గిఫ్ట్ పంపిస్తాను నీ పుట్టినరోజుకి, నీ కుమారునిగా, దయచేసి ఆ కానుకను స్వీకరించు అన్నాడు, లేదా ఆ బహుమానాన్ని స్వీకరించు అన్నాడు. మూడో కుమారుడు కూడా అదే చెప్పాడు. ఈ లోపల ఆమె పుట్టినరోజు రాగానే పెద్ద కుమారుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఒక హౌస్, ఒక బిల్డింగ్ బహుమానంగా ఇచ్చాడు. దాన్ని కీస్ పట్టుకొచ్చి వారి తల్లి చేతిలో పెట్టారు. అమ్మా నువ్వు ఈ చక్కని బిల్డింగ్లో, అన్ని కంఫర్ట్స్ ఉన్న ఈ బిల్డింగ్లో నువ్వు చక్కగా నివసించాలి, నీ కుమారుడిగా నేను ఇచ్చే బహుమానం అదే అన్నాడు. రెండో కుమారుడు మంచి కారు బహుమానంగా ఇచ్చాడు, డ్రైవర్తో సహా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి రావచ్చమ్మా, ఈ డ్రైవరు మరియు కారు నీకు బహుమానంగా ఇస్తున్నాను అన్నాడు. మూడో కుమారుడు ఆయన ఒక ప్యారెట్ని పంపించాడు, ఒక బర్డ్ని పంపించాడు, చిలకని. వాళ్ళ మదర్కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అమ్మ ఇది నీకు బహుమానంగా ఇస్తున్నానని చెప్పి మూడో కుమారుడు చెప్పాడు. బర్త్డే అయిపోయింది. ఆమె ఆ 3 బహుమానాలు తీసుకుంది. తీసుకున్న తర్వాత ఆ మూడో కుమారుడు ఆ బర్డ్ని చక్కగా ట్రైన్ చేసి, చక్కగా మాట్లాడడానికి మాటలన్నీ నేర్పించి, కథలు నేర్పించి, ఆ తల్లిగారితో మాట్లాడడానికి ఆ బర్డ్ సిద్ధపరిచాడు. మా ఇంట్లో కూడా ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఒకటి ఉంటుంది. మా పిల్లలకి ఈ బర్డ్స్, యానిమల్స్ అంటే కొంచెం ఇష్టం. సరే ఏదో పట్టుబట్టారని చెప్పి ఒక బర్డ్ తీసుకొచ్చాం. అదన్నీ మాట్లాడుతుంది. ఆదివారం రాగానే ప్రైజ్ ది లార్డ్ అంటది, ఆమెన్ అంటది, హల్లెలూయా అంటది, పాస్టర్ గారు అంటది, పాస్టమ్ గారు అంటది, విజిలన్నా బ్లెసక్క అంటది. సోమవారం నుండి విజిల్ స్టార్ట్ చేస్తుంది. ఆమె ఆ బర్డ్ ఏం మాట్లాడాలనుకుంటే అది మేము మాట్లాడుకునేవన్నీ వింటది. వెళ్ళిన తర్వాత అన్నీ రిపీట్ చేస్తుంది. మా ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లన్నీ తెలుసు దానికి. ఎవరు ఎలా పిలుస్తారో అలా పిలుస్తుంది. మా అమ్మగారు పిలిచినట్టు పిలుస్తుంది, మా నాన్నగారు పిలిచినట్టు పిలిస్తే కొన్ని సందర్భాలు వారు పరిగెత్తుకుని వస్తారు. పాస్టమ్ గారు పిలిచారు కదండి, నేను ఎక్కడ పిలిచానమ్మా అంటే అది బర్డ్ పని అనమాట. సో అలా టాకింగ్ బర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆ కుమారుడు కూడా ఆ బర్డ్కి అన్ని కథలు, పాటలు అన్నీ నేర్పించి, వాళ్ళ అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది కదా అని చెప్పి, ఈ బర్డ్ చాలా చక్కని ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, కాలక్షేపం ఉంటుందని చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఆ బర్డ్కి అన్ని ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు. 3 రోజుల తర్వాత పెద్ద కుమారుడు ఫోన్ చేశాడు, మమ్మీ
ఎలా ఉంది మమ్మీ ఇల్లు అన్నాడు. చాలా బాగుంది నాయన, చాలా చక్కగా ఉంది, ఇంత పెద్ద ఇల్లు నాకు ఎందుకు, లేదమ్మా పర్వాలేదని చెప్పి కుమారుడు సంతోషంగా ఫోన్ పెట్టేశాడు. రెండో కుమారుడు ఫోన్ చేశాడు, మమ్మీ ఎలా ఉంది నేను ఇచ్చిన కారు, చాలా బాగుంది నాయన, అది మంచి బ్రాండ్ కారు అనుకుంటే చాలా చక్కగా ఉంది, రోడ్ల మీద వెళ్తుంటే అసలు ఇబ్బందే తెలియట్లేదు, చాలా చక్కగా ఉంది, థ్యాంక్ యూ మై సన్ అని చెప్పి రెండో కుమారుడు. మూడో కుమారుడు ఫోన్ చేశాడు, అమ్మా ఎలా ఉంది బర్డ్ అన్నాడు. బాగా టేస్టీగా ఉంది నాయన అందంట. ఆ ముందు రోజే ఆ బర్డ్ని ఏం చేసింది చెప్పండి, తల్లిగారు వండుకుని తినేసింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా అదేంటమ్మా అలాంటి పని చేశావు, నేను ఎంతో ప్రయాసపడి చక్కగా మాట్లాడుతుందని, నీకు చక్కని టైంపాస్ అవుద్దని చెప్పి ఆ బర్డ్ని ట్రైన్ చేసి పంపిస్తే వండుకుని తినేసావంటే, మరి నువ్వు దానికోసమే పంపించావు అనుకున్నాను ఆయన, వండుకుని తినడానికి అని చెప్పి ఆ తల్లిగారు మంచి ఆన్సర్ ఇచ్చారు. ప్రియులరా గమనించండి, కొన్నిసార్లు మన జీవితాల్లో వేటికి విలువిస్తాం వేటికి విలువమో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ కుమారుడు అంత ప్రయాసపడి తీసుకొచ్చిన బర్డ్ని ఆమె చక్కగా ఉప్పు కారం మసాలా వేసుకుని తినేసినట్టుగానే చాలాసార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని అలాగే ట్రీట్ చేస్తూ ఉంటాం. దేవుడు ఎంతో ప్రేమతో ఎంతో జాగ్రత్తతో దేవుని వాక్యాన్ని మనకు పొందుపరిచి ప్రవక్తలను ప్రేరేపించి అపోస్తలను ప్రేరేపించి వారి ద్వారా పరిశుద్ధ లేఖనాలు దృఢపరిచి ఆ తర్వాత లేఖనాలన్నీ కూడా స్థిరపరిచి అనేక మంది దైవజనులను దేవుడు ప్రేరేపించి హిబ్రూ భాషలోను గ్రీకు భాషలో లిఖించబడిన దైవలేఖనాలు మనకు అర్థం కావేమోనని తెలుగు భాషలోనికి లేదా ప్రతి భాషలోనికి తర్జుమా చేయడానికి దేవుడు వారికి సహాయాన్ని ఇచ్చి అవకాశాలను ఇచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెడితే చాలామందికి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలంటే నిరాసక్తి, ఏముందలేండి దానిలో చదవడం అని. దేవుని మందిరానికి పరిశుద్ధ లేఖనాలు తీసుకురావాలంటే కొంతమంది చాలా గొప్ప భారంగా భావిస్తూ ఉంటారు. పాస్పోర్ట్ లేకుండా ప్రయాణం సాగుద్దా? ఎవరైనా విదేశీ ప్రయాణం చేయాలంటే ఏముండాలి చేతిలో? అవే బరువు ఉందని నేను తీసుకురానండి అంటే ఏమంటారు? ఎయిర్పోర్ట్ నుండి బయటకు వెళ్ళిపోముందు అంటారు. నువ్వు ఆ కనీసం ఎయిర్పోర్ట్లోకి రావడానికైనా నీ చేతిలో ఏముండాలి? ఆ పాస్పోర్ట్ ఉండాలి. సో ప్రయాణం చేసేటప్పుడు నీ దగ్గర ఏమున్నా లేకపోయినా పాస్పోర్ట్ ఉండాలని చెబితే దాన్ని చాలా జాగ్రత్తగా కొంతమంది ఆ పౌచులు కొనుక్కొని దానిలో పొందుపరుస్తారు, మెడలో తగిలించేసుకుంటారు. పాస్పోర్ట్ని ఒక మెడలు తగిలించుకున్నట్టుగా అంత జాగ్రత్త అన్నాడు. ఎందుకంటే అది లేకపోతే ప్రయాణం లేదు అనేసరికి మనకు అంత జాగ్రత్త వస్తుంది. బట్ వాట్ అబౌట్ యువర్ స్పిరిచువల్ జర్నీ? నీ ఆధ్యాత్మిక ప్రయాణం ముందు కొనసాగాలంటే లేఖనాలు ఉండాలా, లేఖనాలు చదవాలి, లేఖనాలు ధ్యానం చేయాలి. దేవుని వాక్యం నువ్వు ఎంత ఎక్కువగా పఠిస్తావో వాక్యము నీ తలంపులకు కావలి ఉంటుందంట. చాలామంది రోజుల్లో తలంపుల కంట్రోల్లో ఉండలేదండి. వెస్లీ గారు మా కోసం ప్రార్థన చేయండి. యవ్వన సమాజం ఎక్కువగా అడుగుతున్న ప్రార్థన అవసరం ఏమైనా ఉందంటే హెల్ప్ అస్ టు ప్రొటెక్ట్ అవర్ థాట్స్. మా ఆలోచనలు మేము భద్రం చేసుకోవడానికి లేదా మా మంచి ఆలోచనలు కలిగి ఉండేలాగా మా కోసం ప్రార్థన చేయండి అని చాలామంది యవ్వన బిడ్డలు మాకు ఉత్తరాలు రాస్తుంటారండి, ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటే నేను వారందరికీ ఒకవేళ ఎప్పుడైనా రిప్లై ఇచ్చే అవకాశం వస్తే నేను రాసే రిప్లై ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవండి, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించండి. ఎందుకోసం అంటే నేను నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను కాబట్టి నేను పాపము చేయలేదు లేదా పాపం చేయడానికి సాహసించట్లేదని కీర్తనాకారుడు చెప్పినట్టుగా నీ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ఎంత ఎక్కువగా నింపేసుకుంటావో అంత ఎక్కువగా దేవుని కొరకు నువ్వు స్థిరంగా నిలబడతావు, బలంగా నిలబడతావు, దృఢంగా నిలబడతావు. అంత మాత్రమే కాదు, ఆ సందర్భాల్లో చెబుతున్నాను, వెన్ యూ గివ్ ప్లేస్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ దెర్ విల్ బి నో ప్లేస్ ఫర్ డెవిల్స్ లైస్. దేవుని వాక్యానికి నీ హృదయం ఎక్కువ చోటు ఉంటే అపవాది చెప్పే అబద్ధాలకు నీ హృదయం ఏముండదో చోటు ఉండదు. చాలాసార్లు సందేహాలు, సంశయాలు, వాక్యం మీద డౌట్లు లేదా దేవుని వాక్యాన్నే సందేహించే పరిస్థితికి ఎందుకు వస్తున్నామంటే వాక్యాన్ని మనం చదవట్లేదు కాబట్టి. ఐ స్ట్రాంగ్లీ అడ్వైజ్ యూ టు రీడ్ ద స్క్రిప్చర్ ఎవ్రీ డే, మెడిటేట్ అపాన్ గాడ్స్ వర్డ్. నో మ్యాటర్ హౌ బిజీ యూ ఆర్, నువ్వు ఎంత బిజీ అయినా, ఎన్ని పరిస్థితులు నీవు ఉన్నా నువ్వు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవాలి. మనకు తెలిసిన అంటే తను చదువుతున్న సమయంలోంచే నాకు బాగా తెలుసు ఒక సహోదరి ఇప్పుడు దేవుని కృపను బట్టి జిల్లా కలెక్టర్ అయింది, ఐఏఎస్ ఆఫీసర్. ఆమె ఆ సందర్భాల్లో నాకు టెక్స్ట్ చేస్తూ, అన్న దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతానన్న. అవి ఎంత బిజీ అంటే కలెక్టర్ గారు అంటే ఎంత బిజీ ఉంటారు చెప్పండి. మనకి ఏదైనా చిన్న ఉద్యోగం రాగానే ఐఎమ్ బిజీ యూనో అంటాం మనం. మనకన్నా చాలా చాలా బిజీ ఉంటారు. రోజుకి ఎన్నో ఫైల్స్ పరిశీలన చేయాలి, సంతకాలు పెట్టాలి, అందరి సమస్యలు వారి దగ్గరికి వస్తాయి, మీటింగ్స్, కాన్ఫరెన్స్లు ఇవన్నీ ఉంటాయి. బట్ స్టిల్ ఆ సహోదరు చెప్తుంది, అన్న
ఆ రోజు మీరు యంగోలి టీం స్టార్ట్ చేసినప్పుడు అందించిన వర్తమానాల ద్వారా చాలా దేవుని పొందాను. ఈ రోజుకి కూడా అదే స్ఫూర్తిని. దేవుని వాక్యం చదువుతాను. ఎంత బిజీగా ఉన్నా నేను ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు దేవుని వాక్యం చదువుకొని వస్తాను. ఆ రోజంతలో దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. సో లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిట్ అపాన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. గొప్ప కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తాడు. గ్రంథాలు తెరుద్దాం. ఈరోజు వాక్యాంశంగా అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేసిన ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 and verse 25. అయితే మధ్యరాత్రి వేళ, చూడండి అందరూ చదవాలి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అందరూ ఈ మాట నాతో చెప్పండి. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏ సమయం ఉండదు? మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు సూటిగా అడుగుతాను, చెప్పండి సమాధానం. మధ్యరాత్రి మనం ఏం చేస్తాం? గొరక పెట్టి నిద్రపోతాం కదా. కొంతమంది నిద్ర ఎంత బలంగా ఉంటుందంటే వాళ్ళ ఇంటి దగ్గరలో ఆటం బాంబు పడినా మనకేమీ కాదన్నట్టుగా, మనకు సంబంధించి కాదన్నట్టుగా నిద్రపోతూ ఉంటారు. కొంతమంది నిద్ర చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న శబ్దమైన ఏం చేస్తారు? కొంతమంది లేస్తారు, అయ్యో ఏమైందని చూస్తారు. కొంతమంది చాలా బలమైన నిద్రావరాన్ని కలిగి ఉంటారు. ఒక్కసారి పడుకున్నారంటే మళ్ళీ మార్నింగ్ 9 అయ్యేదాకా మధ్యలో ఏమైపోయినా ఎవరెటు పోయినా మనకు అక్కర్లేదు అన్నట్టుగా చాలా గట్టిగా నిద్రపోతారు. మధ్యరాత్రి వేళ అన్యూజువల్ టైం, అందరూ నిద్రపోయే సమయం. దేవుని సేవకులు పాటలు పాడుతున్నారట, కీర్తనలు పాడుచు వారు దేవునికి ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేశారని బైబిల్లో రాయబడింది. పాల్ అండ్ సైలస్ దేవుని సేవ చేయాలనే ఆశ కలిగిన పౌలు మహాశయుడు మాసిదోనియా క్యాపిటల్ సిటీ ఫిలిప్పీ నగరానికి వచ్చాడు. ఆ నగరానికి వచ్చేసరికి ఎవరూ ఆయనకి తెలియదు. అక్కడ వారిని స్వీకరించేవాళ్ళు లేరు, ఆహ్వానించేవాళ్ళు లేరు. సర్వసాధారణంగా మనం ఏదైనా పట్టణానికి వెళ్తున్నామంటే అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళడానికి సాహసిస్తాం. వారకలు మనల్ని రిసీవ్ చేసుకుంటారని, చేర్చుకుంటారని, కావలసిన ఆతిథ్యాన్ని ఇస్తారని. ఒకవేళ ఏదైనా ఒక జాబ్ కోసం వెళ్ళాల్సి వచ్చినా, వ్యాపారం కోసం వెళ్ళాల్సి వచ్చినా తెలిసిన వారి దగ్గర ఉండడానికే ప్రాధాన్యత ఇస్తాం. పౌలు మహాశయుడు మరియు అతనితో పాటు ఉన్న బృందం ఫిలిప్పీ పట్టణానికి వచ్చేసరికి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. విశ్రాంతి దినాన్న ప్రార్థన జరుగుద్దేమో అనుకుని నదీ తీరం దగ్గరికి వచ్చారట. కారణం, ఫిలిప్పీ పట్టణం పూర్వ దినాల్లో రోమన్ల ఆధిపత్యంలో ఉండేది, వారి కంట్రోల్లో ఉండేది. రోమన్లు ఎక్కడైతే వారు పరిపాలన చేశారో, ఎక్కడైతే వారి ప్రవాస స్థానాలుగా మార్చుకున్నారో అక్కడ సమాజ మందిరాలను కానీ, దేవునికి సంబంధించిన మందిరాలను కానీ అలౌ చేయలేదు. చాలా కష్టపెట్టేవారు వాళ్ళు. ఆ కారణాన్ని బట్టి ఆ పట్టణంలో ఉన్న దేవుని ప్రజలందరూ కూడా ఎక్కడైనా ఒక చోట రహస్య ప్రాంతంలో కానీ, లేదా అందరూ ఏదైనా ఒక పని మీద వచ్చే ప్రాంతంలో కాసేపు కూడుకొని కొన్ని మాటలు మాట్లాడుకుని ఒకరి ప్రార్థనా వసతులు పంచుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతుండేవారు. పౌలు భక్తుడు నదీ తీరం దగ్గరికి వచ్చాడట. అక్కడ ఎవరైనా ఇలాంటి వాళ్ళు వస్తారేమో, వారు దేవుని కోసం ఆసక్తి కలిగి ఉన్నారేమోనని. సరే, కొంతమంది స్త్రీలు వచ్చారు. అయితే అందులో అందరికన్నా ప్రాముఖ్యమైన ఆసక్తిని కలిగిన స్త్రీ లూదియా. ఆమె యొక్క వ్యాపారస్తురాలు. ఓదా రంగు పొడిని ఆమె అమ్ముతూ ఉంది. ఆ పౌడర్ ఆమె అమ్ముతున్నప్పుడు సరే దేవుని సేవకుడు వాళ్ళందరినీ చూసి కొన్ని మాటలు చెబుతుంటే లూదియా హృదయం తెరవబడిన తర్వాత లూదియా అడిగింది, సార్ మీరు ఎక్కడుంటున్నారండి? ఈ ఫిలిప్పీ పట్టణంలో మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారంటే, అమ్మ ఫ్రాంక్లీ స్పీకింగ్ మాకు ఇంకా అకామిడేషన్ దొరకలేదమ్మా, ఇంకా మంచి అకామిడేషన్ ఎక్కడ లేదంటే, సరే మా ఇంట్లోకి వచ్చి ఉండండి సార్ అని చెప్పి లూదియా దేవుని సేవకుల్ని తన ఇంటికి ఆహ్వానించింది. పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఫిలిప్పీ పట్టణానికి వచ్చాడేమో, ఆయన సువార్త చెప్పడానికి వీలు కలుగుద్దేమోనని చెప్పి ప్రతిరోజు ఆ ఇంటి నుండి బయలుదేరి ఆ ఫిలిప్పీ పట్టణంలో సంచారం చేస్తూ ఉంటే, వారు వెళుతున్న మార్గంలో ఒక యవనస్తురాలు దయ్యం బట్టి ఆమె రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. అయితే వాస్తవానికి అందులో కొంతమందికే బహుశా ఆమె దురాత్మ చేత పీడించబడుతున్న విషయం తెలిసేమో, చాలామంది తెలియకపోవచ్చు. ఆమె ఆ పట్టణంలో చాలా పాపులర్ గర్ల్ అయిపోయింది, అందరినీ ఆకర్షిస్తుంది అమ్మాయి. ఎందుకు అంటే ఆమె భవిష్యత్తుని చెప్పేస్తుంది, సోది చెబుతుంది.
ఏం జరుగుద్దో భవిష్యత్తులో జరగబోయే విషయాలు చెప్పేసరికి క్యూలు గట్టి నిలబడుతున్నారు ప్రజలందరూ కూడా. పౌలు భక్తుడు ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటే ఆ యవనస్తురాలను చూస్తున్నాడు. పౌలు గారు ఆత్మలో గ్రహించారు, ప్రతి దైవజనునికి వివేచన వరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దైవజనులు మాత్రమే కాదు, రక్షించబడిన మనకు పరిశుద్ధాత్మ దేవుడు కృపావరాలు ఇస్తారు. ఆ కృపావరాలు ఒక వరం వివేచన వరం, వాస్తవాన్ని గుర్తించడం. ఏంటి పరిస్థితి, ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు ఎలా జరుగుతుందనే విషయాన్ని గుర్తించే వరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తారు కదా. ఆ సందర్భంలో పౌలు గారు ఆత్మనేత్రాలతో చూస్తుంటే ఆమె దయ్యం బట్టే ఆ పని చేస్తుందని గుర్తించాడు. అందరూ ఏమనుకున్నారంటే మహత్యం, శక్తి, ప్రభావంతో ఈ అమ్మాయి సోది చెప్పేస్తుందని చెప్పి అందరూ వెళ్తుంటే అది దురాత్మ సంబంధమైన కార్యమని పౌలు గారు గుర్తించారు. గమనించండి ప్రియులారా, పుతోను అనే దయ్యం పట్టిందంట అమ్మాయికి, యవనస్తురాలే. షీ వాజ్ డీమన్ పొజెస్డ్. ఇంగ్లీష్లో పుతోను అన్న దయ్యం, గ్రీకు భాషలో ఏం రాశారంటే న్యూమా పుతోనా అనే మాట వాడారు. న్యూమా అంటే ఆత్మ, పుతోనా అంటే పైథాన్. చెప్పండి, పైథాన్ అనే మాట ఎక్కడ వాడతాం మనం? కొండ చిలువ అనే ఆ పదానికి, లేదా ఆ తెలుగు పదానికి ఇంగ్లీష్లో పైథాన్ అనే పదం వాడతాం కదా. ఆ కొండ చిలువ ఆత్మ అనే మాట అక్కడ రాయబడింది, న్యూమా పుతోనా అనే పదం. అంటే ఆమె దయ్యపు శక్తి చేత ఈ కార్యక్రమాలు చేస్తుందనే విషయాన్ని దైవజనుడు గుర్తించాడు. గమనించండి ప్రియులారా, బైబిల్ ఫార్బిడ్స్ సర్టన్ థింగ్స్. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. దేవుని వాక్యం ఖండించే లేదా ఒప్పుకొని కొన్ని పద్ధతులు ఉన్నాయి, లోకానుసరణ పద్ధతులు కొంతమంది ఆచరిస్తుంటారు. ఇది దేవుని వాక్యం సపోర్ట్ చేయలేదు. ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ ఇలాంటివి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేస్తుంటే ఈరోజు ఆపేయండి, మీరు దీవెన పొందుతారు. దేవుని కృప అనే కనికరం మీ మీద సమృద్ధిగా దిగి వస్తుంది. బైబిల్ ఫోర్బిడ్స్ ఫోర్ టెల్లింగ్. భవిష్యత్తును చెప్పేవారి దగ్గరికి పరిగెత్తే ఆ విధానాన్ని బైబిల్ ఖండించింది. కొంతమంది నీ భవిష్యత్తు చెబుతాం, నీ ఫ్యూచర్ చెబుతాము, జరిగేది చెబుతాం, జరుగుచున్నది చెబుతాం, జరగబోయేది చెబుతాం. మా దగ్గరికి రండి, మాకు కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయి, మేము చెబుతాము అని ఎవరైనా పిలిస్తే వెళ్ళొద్దు. బైబిల్ ఫోర్బిడ్స్ ఫోర్ టెల్లింగ్. బైబిల్ గ్రంథం దాన్ని నిర్ద్వందంగా ఖండించింది. నీ భవిష్యత్తుని దేవుని చేతిలో ఎప్పుడూ సురక్షితంగానే ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు రన్ ఆఫ్టర్ వరల్డ్లీ పీపుల్ టు నో యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు తెలుసుకోవడానికి దేవుణ్ణి ఎరుగిన వారి దగ్గరికి నువ్వు పరిగెత్తి ముందు నిలబడి మా భవిష్యత్తు చెప్పండి, మాకేం జరుగుద్దో చెప్పండి, మాకేమవుద్దో చెప్పండి, నువ్వు నిలబడడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు చెబుతున్నాయి కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా నీకు అనిపించిన, మరలా చెప్తున్నాను వినండి, వాళ్ళు చెబుతున్నవి కరెక్టే, మొన్నోడు చెప్పారండి కరెక్టేనండి అన్నా కానీ నువ్వు వెళ్ళడానికి లేదు. ఎందుకోసం అంటే ఆగిపోయిన గడియారం కూడా రోజుకి 2 సార్లు ఏం చూపిస్తుంది? రైట్ టైం చూపిస్తుంది. మీ ఇంట్లో గడియారం సాయంకాలం 6 గంటలకి ఆగిపోయింది అనుకోండి, అది రోజుకి 2 సార్లు కరెక్ట్గానే ఉన్నట్టే కనబడుతుంది. ఉదయం 6 గంటలకి, సాయంకాలం 6 గంటలకి అబ్బాయి బాగానే తిరుగుతుందంటే కుదరదు, మిగతా సమయం కూడా ఏమవ్వాలా? అత్తెరగా. సో ఆగిపోయిన గడియారం 2 సార్లు కరెక్ట్ టైం చూపించినట్టుగా కొన్ని సందర్భాల్లో లోక సంబంధమైన ఈ భవిష్యత్ వాక్కులు వారు చెప్పిన నిజంగా ఉన్నట్టు అనిపించినా నువ్వు వాటి వైపు తిరగడానికి వీల్లేదు. బైబిల్ ఫార్బిడ్స్ ఫోర్ టెల్లింగ్. బైబిల్ ఫార్బిడ్స్ ఆస్ట్రాలజీ. జ్యోతిష్య శాస్త్రాన్ని బైబిల్ ఖండించింది. మీలో ఏ ఒక్కరు కూడా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉందని విడుదల పొందాలంటే ఏం చేయాలి, మాకు ఈ సమస్య ఉందని విడుదల పొందాలంటే మాకు సంబంధించిన తిథులు, నక్షత్రాలు, రాసులు ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసి దానికి సంబంధించిన పరిష్కారం ఏమన్నా చెప్పండి అని చెప్పి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. బైబిల్ ఫార్బిడ్స్ దాట్. అండ్ బైబిల్ ఫార్బిడ్స్ సార్సరీ. సోది చెప్పడం, చిల్లంగితనం, ఇవన్నీ కూడా బైబిల్ ఖండించింది. కొంతమంది సోది చెప్పేవాళ్ళు ఉంటారు. నేను వారిని ఎక్కువగా హైలైట్ చేయాలనే ఉద్దేశం కాదు, కానీ ఇంటింటికి తిరుగుతూ సోది చెప్తాం అంటే రా అని లోపల పిలుస్తారు. ఆమె చూసిన తర్వాత ముందు పసిగడుతుంది, లోపల పరిస్థితులన్నీ చూసుకుంటుంది. చూసిన తర్వాత నీకు కష్టాలున్నాయి. లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ కష్టాలు ఉన్నాయి. బిల్ గేట్స్ గారి దగ్గర నుండి ఎలాన్ మస్క్ గారిని కలిపిన ఆయనకున్న కష్టాలు ఆయనకి ఉన్నాయి. చిన్న పిల్లలు కలిపితే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. నీకు కష్టాలు ఉన్నాయి అనగానే ఈమె ముఖం వెలిగిపోయి ఈమెంతా నిజం చెప్పేస్తుందని చెప్పి ఇంకొంచెం దగ్గర కూర్చుని చెయ్యి ఇచ్చేవగానే ఆమంటది, ఈ కష్టాలకు కారణం మీ ఆయన గారి బంధువులే అంటది. అయిపోయింది. ఇంక అక్కడితో కుటుంబం అంతా, ఫ్యామిలీ అంతా ఏమైపోయింది చెప్పండి? బర్న్ అయిపోద్ది.
కాలిపోద్ది ఫ్యామిలీ అంతా. ఇప్పటికే ఆమెకి భర్త అన్న, వాళ్ళ అమ్మ నాన్న అన్న, వాళ్ళ చెల్లెళ్ళన్న, వాళ్ళ బంధువులంటే ఇక్కడ దాకా ఉంటుంది. ఇప్పుడు ఈమె ఇలా చెప్పేసరికి నువ్వు కరెక్టే, నువ్వు చెప్పిందే కరెక్ట్, నేను అనుకుంటుందే నువ్వు చెప్తున్నావు అని చెప్పి ఇంకొంచెం నమ్మకం పెంచుకోగానే ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. అలాంటి బైబిల్ సపోర్ట్ చేయలేదు. సో బైబిల్ ఫర్బిడ్స్ పామ్ రీడింగ్. కొంతమంది చేతుల రేఖలు చూసి మీ భవిష్యత్తు చెప్తామని చెప్పి చేతుల రేఖలు చూస్తుంటారు. బైబిల్ అది కూడా ఒప్పుకోలేదు. నీ భవిష్యత్తు నీ చేతి రేఖల్లో లేదు. మరలా చెబుతున్నాను, చేతి రేఖలు ఎందుకున్నాయి? నీ భవిష్యత్తు ఉంటుందని కాదు, ఇక్కడ గ్రిప్ కోసం దేవుడు పెట్టాడు. ఇదే రేఖలు కనుక లేకపోతే, ఈ చేతుల్లో కనుక ఆ రేఖలు లేకపోతే గ్రిప్ దొరకదు మనం ఏ వస్తువు పట్టుకోవడానికైనా. దేవుడు ఒక ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అందులో భవిష్యత్తు ఉందని చెప్పి ఆ రేఖ అలా ఉంది ఎలా ఉందని చెప్పి. ఒకసారి మా నాన్నగారి దగ్గరికి ఒక ఆయన అలాగే వచ్చాడట. మా నాన్నగారు చూడగానే చక్కగా కొంచెం హోందాగా కనబడేసరికి ఈయన పెద్ద ఆఫీసర్ గారు లాగా ఉన్నారు, ఈయన గనక ఇంప్రెస్ చేసామంటే మనకు బోల్ డబ్బులు వస్తాయని చెప్పి, సార్ మీ చేతి రేఖలు చూసి మీ భవిష్యత్తు చెప్పేయమంటారా అన్నాడట. మా నాన్నగారు ఎలాంటి వాళ్ళు అంటే కదపకుండానే సువార్త చెప్పేవారు. ఆయన కదిపితే వదులుతారా? వదలలేదు. దానన్నా వచ్చేయి, నువ్వేం చెప్తావు చెప్పేయి, ఆ తర్వాత ఒక 2 నిమిషాలు నాకు కూడా నువ్వు టైం ఇవ్వాలా. వచ్చాడు. మొదటి రేఖ, మీకు వచ్చే సంవత్సరం పెళ్ళి అయిపోద్ది అన్నాడు. అప్పటికే మా నాన్నగారికి పెళ్ళి అయిపోయింది. మీ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేద్ది అన్నాడు. నాన్నగారు ఉద్యోగం వదిలేసి చాలా కాలమైంది, అప్పటికే సేవలోకి వచ్చేసారు. ఇంకా అవి ఇవి చెప్తున్నాడు, ఏమీ ఒక్కటి కూడా సూట్ అవ్వట్లేదు. ఒక్కటైనా నాన్నగారు స్పందిస్తారేమో, కొంచెం దూసుకెళ్ళిపోదామని చూస్తున్నాడు ఆయన. చెబుతున్నవన్నీ మిస్ఫైర్ అయిపోయినాయి. ఆఖరికి మా నాన్నగారు, తమ్ముడు నీ చెయ్యి కూడా నాకు నేను కూడా చెప్తానన్నారు. మీకు కూడా ఈ శాస్త్రంలో ప్రవేశం ఉందా? ఉందే, పడరా నీ చెయ్యి అనగానే ఇవ్వగానే 3 రేఖలు ఉంటాయి కదా, ఎవరికైనా ఎన్ని ఉంటాయి? పెద్ద రేఖలు 3 ఉంటాయి అందరికీ. ఆ 3 రేఖలు మొదటి రేఖ నువ్వు పాపి అని చెబుతుంది అన్నారు. వెంటనే మనోడికి అర్థమైపోయింది, ఈయన ఎవరో రాంగ్ పర్సను, ఈరోజు మనం సరైన వ్యక్తి దగ్గరికి రాలేదు. రెండో రేఖ నువ్వు పాపంలో చచ్చిపోతే నరకానికి పోతావు. 3వ రేఖ యేసుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3 ముక్కల్లో అద్భుతమైన సువార్త. విచిత్రం ఏంటంటే ఆయన రాజమండ్రిలో ఆ వీధిలోకి ఇంకెప్పుడు రాలేదు. డోంట్ రన్ ఆఫ్టర్ పామ్ రీడర్స్. నీ చేతుల్లో రేఖలు, కాళ్ళల్లో రేఖలు, ముఖంలో కవళికలు చూసి భవిష్యత్తు చెప్తానో, వాళ్ళకి రేపొద్దున ఏ వీధికి వెళ్ళాలో వాళ్ళకే తెలియదు. అలాంటి వాళ్ళ దగ్గర పరిగెత్తకండి. బైబిల్ ఫార్బిడ్స్ విచ్ క్రాఫ్ట్, చిల్లంగితనాన్ని, ఆ తర్వాత కర్ణ పిచాచుల దగ్గరికి వెళ్ళడం, దురాత్మలను ఆశ్రయించడం, విచ్ క్రాఫ్ట్ చేయడం, బ్లాక్ మ్యాజిక్, ఇలాంటివన్నీ కూడా బైబిల్ సపోర్ట్ చేయలేదు. కొంతమంది భూత వైద్యులు రకరకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు. మనొకళ్ళు చెబుతూ ఉన్నారు, మా గ్రామం అంతా ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది సార్, ఇది ప్రతి ఇంటి ముందు మిరపకాయలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలు, పచ్చి మాంసం ఎక్కడ పడితే అక్కడ వేసేయడం. ఏంటి ఈ పరిస్థితులు ఏంటి? మాంసాహారులు ఎవరైనా ఉంటే మాంసాన్ని ఇంటికి తెచ్చుకునేది ఎందుకంటే కూర వండుకొని తినడానికి, ఇతరుల ఇంటి ముందు ఎందుకు పాడేస్తున్నారు అలాంటివి అంటే, ఏదో ఒక దాని వెనకాల ఒక కార్యక్రమం ఏదో జరిగింది, ఇతరులకు నష్టం చేయాలని, హాని చేయాలని. ఒకవేళ ఎప్పుడైనా సరే నేను చెబుతున్నాను దేవుని సేవకుని, మీ ఇంటి ముందు నిమ్మకాయలు కానీ, మిరపకాయలు కానీ, పచ్చిమాంసం అలాంటివి ఎవరైనా వేసేస్తే మీరు భయపడిపోకండి. మీరు భయపడినంతసేపు దురాత్మ ప్రభావం ఎక్కువ అక్కడ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. అవి మనల్ని ఏమీ చేయవు. యెహోవా నాకు వెలుగును నా రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. హల్లెలూయా. సిన్స్ గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అండ్ హీ ఈజ్ మై లైట్, హూమ్ షల్ ఐ ఫియర్. మీరు అనవసరంగా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీ అభివృద్ధిని ఓరవలేకో, నీ మంచితనాన్ని ఓరవలేకో, నీ పిల్లల అభివృద్ధిని ఓరవలేకో ఏదో చేసేయాలా, నీకు కీడు చేసేయాలా, నిన్ను నష్టం చేసేయాలని వారి ప్రయత్నాలే వాళ్ళకుంటే లోకస్తులు కదా, ప్రభు తెలియదు కదా వాళ్ళకి. అలాంటి వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చేసేస్తారని చెప్పి వణికిపోవాల్సిన అవసరం అసలే లేదు. నువ్వెంత ధైర్యంగా ఉంటావు అంత బలంగా ఉంటావు. హల్లెలూయా. ఎంత ధైర్యంగా ఉంటావు అంత స్థిరంగా బలంగా ఉంటావు. దేవుని కార్యాలు జరుగుతాయి. ఒకసారి నేను కారులో వెళ్తుంటే ఒక ఆయన వచ్చి, అయ్యారు మీరు నిమ్మకాయ తొక్కేశారండి అని. అయ్యయ్యో తొక్క ముందు చెప్పాల్సిందయ్యా, జ్యూస్ వేసుకున్నా తాగేద్దును కదా అన్నాను. నిమ్మకాయ తొక్కేశారు, ఇప్పుడు ఏమైంది? ఏమైంది అయిపోద్దండి, మీరు ఏదోటి చేయాలని. ఏం చేయక్కల్లా, ప్రార్థన మాకు ఉంటుంది.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బయటికి వెళ్తాం, దేవుడు మనల్ని కాపాడతాడు, అద్భుతాలు చేస్తాడు. ఈ సెంటిమెంట్లు కొంతమందికి ఎక్కువగా అయిపోతున్నాయి ఈ రోజుల్లో. దేవుని పిల్లలు అనే పిలుచుకుంటారు మళ్ళీ ఈ సెంటిమెంట్లు ఎక్కువ. నేను ఒకసారి మా ఇంట్లోంచి బండి వేసుకుని బయటకు వస్తున్నాను, ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాను. ఒక విధవరాలు ఆ మార్గంలో వెళ్తూ నేను ఇలా రావడం, ఆమె ఎదురు రావడం జరగగానే ఆమె కొంచెం పక్క తప్పుకొని, బాబు నన్ను క్షమించు, నేను కావాలని రాలేదంది. ఇప్పుడు ఏమైందమ్మా, దీనిలో ఏముంది? మీరు మీ దారిని వెళ్తారు, నేను నా దారిని వెళ్తున్నాను. లేదయ్యా, మీరు ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి నేను ఎదురొచ్చేసాను, ఐఎమ్ సారీ. నేను అన్నాను, ఈరోజు నువ్వు నాకు ఎదురు రావాలా, నేను బయటికి వెళ్ళాలా? ఇది అలా అంటారేంటండి? అంతే, నువ్వు అన్నావు కాబట్టి ఆ మాట చెప్తున్నాను. నాకు ఆ పట్టింపులే ఉండవు, నువ్వు ఎదురు రావాలి, నేను బయటికి వెళ్ళాలా. నాకేమవుతుంది, నా దేవుడు నా పక్షాన, నువ్వు రా అన్న. ఆ వచ్చింది, చక్కగా వెళ్ళాను, పనులన్నీ చూసుకుని బయటకు వచ్చాను. పిల్లి కనబడితే కొంతమంది ఆగిపోతారు. పిల్లి కనబడితే ఏదో నష్టం వచ్చేస్తుంది, లేదా ఏదో కీడో, ఈ సెంటిమెంట్లన్నీ జాగ్రత్త. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఇండ్లు ఓపెన్ చేయడానికి వెళ్ళారట. ఆయన వెళ్ళగానే ఆయన సెక్రటరీ గారు వీళ్ళందరూ వచ్చారు, రిబ్బన్ కటింగ్ చేశారు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా అని పాట పాడి బెడ్రూమ్లో రిబ్బన్ కట్ చేసి లోపలికి వచ్చేసరికి పేడలో అడిగేశాడు పాస్టర్ గారు. పేడలో అడిగేగానే దుర్వాసన ఆ ఇల్లంతా. అప్పుడు సెక్రటరీని చూసి, సెక్రటరీ మనము అపార్ట్మెంట్ ఫ్లాట్లోకి వచ్చామా, లేదా కొత్త ఇంట్లోకి వచ్చామా, పశువుల శాలలోకి వచ్చామని అడిగాడు. లేదు సార్, ఇది ఇల్లేనండి. మరి ఇది ఇల్లు అయినచో ఈ పేడ ఎటులో వచ్చిన ఇక్కడికి? పాస్టర్ గారు అడిగారు ప్రశ్న. అప్పుడు సెక్రటరీ గారు ఇచ్చిన ఆన్సర్, ఉదయముననే ఒక గోవును తీసుకువచ్చి లోపల ఏం వేసితిరి? పేడ వేసితిరి. అలా వేసినచో ఏమి వచ్చును? పుణ్యం వస్తుందా, దుర్వాసన వస్తుందా? మళ్ళీ నువ్వు దేవుని బెడవు, నువ్వు దేవుని అంగీకరించావని చెప్తున్నావు. ఇలాంటివన్నీ పట్టుకున్నారు కొంతమంది. బైబిల్ ఫోర్బిడ్స్ ఆల్ దీస్ థింగ్స్, డోంట్ డూ ఇట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఇలాంటి పనులు ఏం చేయొద్దు. పుతోననే దయ్యం బట్టి ఆమె ఏమో భవిష్యత్తు చెప్తూ ఉంటే, లేనిపోయిన మాటలను చెబుతూ ఉంటే అందరూ లైన్లు కట్టి వింటున్నారు. పౌలు గారు వాక్యం చెప్తానంటే ఒకళ్ళు లేడు అక్కడ, దేవుని వాక్యం చెప్తానంటే ఒకళ్ళు రావట్లేదు. ఇలాంటి వాడి దగ్గర చాలామంది పరిగెడుతున్నారు. ఆ రోజు ఈ రోజు ప్రజల ఆసక్తి అది కాదా? వాక్యం అంటే రారు, సువార్త అంటే రారు, దేవుని పాటలంటే దేవుని మాటలంటే ఇష్టం ఉండవు. ఎక్కడైనా ఒక చోట, అన్ని చోట్ల ఇలా జరుగుతుందని చెప్పట్లేదు, ఎక్కడైనా ఒక చోట మందిరం పైన ఉదయాన్నే ఆదివారం 6 గంటలకు పాటలు వేస్తూ ఉంటే, దేవుని సంబంధించిన సువార్త పాటలు వేస్తుంటే సౌండ్ తగ్గించు, డిస్టర్బ్ అయిపోతున్నాం, ముసలోళ్ళు పడుకోలేకపోతున్నారు, చిన్నపిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు అని వాదించేవాళ్ళు. ఈ రోజుల్లో కొంతమంది రాజకీయవేత్తలు కూడా కొన్ని రకాలైన ఆలోచనలు కలిగి ఉండే ఇలాంటి పైకి తీసుకొచ్చి ఇంకా వాళ్ళ పనేదో అది చేయడం మానేసి ఇలాంటి వాటిని పట్టుకుని తిరిగేవాళ్ళు కొంతమంది రాజకీయవేత్తలు. దేవుని పాటల్లో ఏముందయా నీకు? నువ్వు నేర్చుకోంది ఏముంది? దేవుని పాటల్లో ఇబ్బంది ఏముంది? అసలేమైన పాటలు వేసినప్పుడు కదా నువ్వు అలా స్పందించాలి. పనికి మాలిన సినిమా పాటలు వేసినప్పుడు కదా నువ్వు అలా స్పందించాలా. పండగల పేరు చెప్పి లేనిపోయిన పాటలు, వ్యర్థమైన పాటలు, మనుషుల్లో కామ కోరికలు, మోహపు చూపులు రెచ్చగొట్టే పాటలు వేసినప్పుడు కదా నువ్వు అభ్యంతరపరచాలి. అలాంటి దగ్గర బాగానే ఎగురుతావు, చాలా సంతోషం. అలాంటి పాటలు ఉంటే ఇంకొంచెం సౌండ్ పెట్టండి, మాకు వినబడలేదు, మా పిల్లోడికి డ్యాన్స్ చేయడానికి సౌండ్ పూర్తిగా రావట్లేదు లోపలికి. దేవుని పాటలు అంటే నీకు కష్టం, దేవుని పాటలు అంటే ఇబ్బంది. అలా అని చెప్పి ఇబ్బంది పెట్టే విధంగా చేయమని కూడా నేను అంటలేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైనా ఒక పాట, ఒక వాక్యం వస్తున్నప్పుడు విను, దానిలో ఏముందో ఆలోచించే. ఈ రోజుల్లో మనిషికి దేవునికి సంబంధించిన విషయాలు, సత్యానికి సంబంధించిన విషయాలు రుచిగా ఉండలేదు. అశ్లీలత, అసభ్యత, భయంకరమైన లోక సంబంధమైన పాటలు, మాటలు, సరసోక్తులు, డబుల్ మీనింగ్లు. ఒక మాట మాట్లాడితే 2-3 విధాలుగా అర్థం అవ్వాలి కొంతమందికి. అలాంటి మాటలు వస్తే ఫన్, అది ఆనందం. చిన్న పిల్లలు ఇదేంటి అని అడిగితే సమాధానం చెప్పలేని ఉంటాయి చూసారా, అవి కావాలి మనుషులకి ఈ రోజుల్లో. సత్యం అక్కర్లా, నీ బతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో, ప్రభు వైపు తిరుగు, రక్షణ పొందు, మారుమనసు పొందు, తాగుడు మానే, జోదం మానే, వ్యభిచారం మానే, అక్రమం మానే, అన్యాయం మానే, అబద్ధాలు మానే, దొంగతనాలు మానే అంటే ఇది కష్టం నీకు, ఇది ఇబ్బంది నీకు. బైబిల్ సెలవిస్తూ ఉంది, పుతోననే దయ్యం బట్టి భవిష్యత్తు వాక్యాలు చెబుతుంటే పరుగులు పెట్టారు జనం. బహులాభం వచ్చేస్తుందంట వాళ్ళకి. మామూలు లాభం కాదు అక్కడ, బహులాభము, ప్రాఫిట్ ఎక్కువ ఉంది అక్కడ. అయితే దావీదును చూశాడు, పరిస్థితి గమనించాడు. ఈ యవనస్తురాలు జీవితం బంధకాల్లో ఉండడానికి వీల్లేదు.
యవనస్తురాలి జీవితం దురాత్మ చేతిలో కీలుబొమ్మగా మారిపోవడానికి వీల్లేదు. షీ హ్యాస్ టు బి డెలివర్డ్, షీ హ్యాస్ టు బి రిడీమ్డ్. ఆమె విడుదల పొందాలా, ఆమె విమోచన పొందాలని ఆలోచించాడు దేవుని సేవకుడు. ప్రభు అని యేసు క్రీస్తు వారి ఆలోచన కానీ, పరిశుద్ధ లేఖనాల యొక్క ఆలోచన కానీ, దేవుని సేవకుల యొక్క తపన కానీ ఏంటో తెలుసా? నువ్వు విడుదల పొందాలా, పాప బానిసత్వం నుండి బయటికి రావాలా, దురాత్మ కట్టల నుండి బయటికి రావాలా, అపవిత్రాత్మ బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలా, అశ్లీలతల నుంచి నువ్వు బయటికి రావాలా, లోక సంబంధ అనుభవాల నుంచి నువ్వు బయటికి రావాలా. దేవుడు ఏదైతే నియమించాడో, నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడో, ఏ ఉద్దేశం నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చాలని దేవునికి ఆలోచన. దైవజనుడు చూశాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు నామమున ఆజ్ఞాపించగానే ఆ దయ్యం వదిలిపోయిందట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. ఉదయకాలం మొదటి ఆరాధనలో కూడా చెప్పాను, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు ఆర్ ఫేసింగ్. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే యేసు ప్రభులోనే ఉంది. ఎందుకోసం అంటే ఆయన మన రక్షకుడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, ఆయన మనకు విడుదలిచ్చేవాడు, ఆయన మనల్ని దీవించేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, ఆయన మనల్ని బలపరచువాడు, ఆయన నిత్యత్వం కోసం మనల్ని సిద్ధపరచగలిగే దేవుడు ఆయన. యేసు క్రీస్తు ప్రభు నామం పేరిట ప్రార్థన చేయగానే ఆ యవనస్తురాలు విడుదల పొందాను. అప్పుడు వాళ్ళందరూ ఆ సంఘటన చూసి, ఆహా, ఎంతవరకు ఈమె ఏదేదో చెప్పేస్తుంది అనుకున్నాం, ఇది దురాత్మ ప్రభావం వలన. పోన్లే, ఈరోజు ఆ దురాత్మ పోయింది, ఈ అమ్మాయి బతికింది, యవనస్తురాలు విడుదల పొందింది అని సంతోషించాలా, ఆనందించాలా? అక్కడ ఉన్న వాళ్ళు అలా ఆనందించాలా? వెంటనే సేవకులను పట్టుకున్నారు, పౌలు శీలను పట్టుకున్నారు. మా వ్యాపార లాభాన్ని కొల్లగొట్టేశారు లేదా పోగొట్టేశారు. ఇప్పుడు నుండి ఇంకేం దురాత్మ పోయింది కాబట్టి సోది చెప్పదు మా బిజినెస్ నడవదు, మా లాభం కొనసాగదని చెప్పి దేవుని సేవకుని పట్టుకుని వారు ఏ కీడు చేయలేదు, ఏ నష్టం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒక యవనస్తురాలి జీవితాన్ని బాగు చేశారు, బలపరిచారు. అలాంటి సేవకులను పట్టుకుని ఈడ్చి కొట్టి రక్తము కారునట్టుగా బహుశా వాళ్ళని కొట్టి ఆఖరికి చెరసాల నాయకునికి అప్పచెప్పారు, తీసుకొచ్చి జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టిన తర్వాత వారికి బొండ వేసి బిగించారు. దే వర్ స్టక్ ఇన్ స్టాక్స్. స్టాక్స్ అంటే అర్థం ఏంటంటే కాళ్ళు చేతులు కదలకుండా కట్టేస్తారన్నమాట. ఒకలాంటి చెక్క ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దానికి 2 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల్లో కాళ్ళు పెట్టేస్తారు, ఆ చెక్కలను క్లోజ్ చేసేస్తారు. ఇంక వీళ్ళు కాళ్ళు కదపడానికి లేదు, చేతులు కదపడానికి లేదు. యూజువల్గా చెరసాలు అంటే ఆ రూముల్లో అటు ఇటు తిరగడానికి లేదా అటు ఇటు తిరిగి పడుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కెన్ యూ ఇమాజిన్, రోజుకో 18 గంటలు, రోజుకు 20 గంటలు స్టాక్స్ బంధిస్తే కాళ్ళు కదపడం, చేతులు కదపకపోతే మనిషికి ఎలా ఉంటుంది చెప్పండి? పిచ్చెక్కిపోయినట్టుగా కేకలేస్తారే, భయంకరంగా అరుస్తారే. వాళ్ళ విడుదల కోసం, ఎందుకోసం అంటే ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోతున్నప్పుడు, ఆ స్టాక్స్లో బంధించినప్పుడు ఆ వేదన, ఆ బాధ వర్ణనాతీతం. వీరేదన్నా తప్పు చేసి, నేరం చేసి, మొన్న ఈ మధ్యన ఏదో ఒక యవనస్తుని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు, నేను వెళ్ళి అతను లొంగిపోయాడు. పోను అలాంటి నేరం ఏమన్నా చేసి పట్టుకున్నారంటే తర్వాత సంగతి. కానీ దేవుని సేవకుల్ని ఏ విధంగా నేరం చేయని వారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టి ఆ స్టాక్స్ బిగిస్తే మధ్యరాత్రి వేళ ఆ స్థలంలో మనం ఉంటే, ఆ పరిస్థితుల్లో మనం ఉంటే, ఒక పాట పాడాలంటే ప్రేరేపణ మనకు వస్తే ఏ పాట పాడతాం? ప్రభువా నువ్వు ఉన్నావా? ఉంటే ఎక్కడున్నావు? మా బాధ కనబట్టం లేదా, మా శ్రమ కనబట్టం లేదా అని చెప్పి రకరకాలుగా మనం పాటలు పాడేవాళ్ళం. కానీ పౌలు శీలలు ప్రార్థించి పాటలు పాడుతున్నారట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలయే, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలయే.
పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. ఈ కొంచెం పాత పాటలు ఇవి వస్తున్నాయి కొంతమందికి ఇలాంటి పాటలు. ఈరోజు అంతా కూడా దొరువు పాటలు అన్నమాట. పాడితే అందరూ ఏం చేయాలి, మొత్తం డ్యాన్సులు, ఊగడాలు, తోగడాలు ఇవన్నీ. కానీ ఆత్మలో ఉజ్జీవపరిచే పాటలు ఇవి. పూర్వదినాల్లో ఎన్ని 10 వచనాలు ఎన్ని ఉంటాయి, దానిలో మొదలు పెడితే 1 గంట పాడుకోవచ్చు ఆ పాట. పౌలు శీలలు ప్రార్థించగా చెరసాల ఏమైపోయింది, బద్దలైపోయింది. ఎప్పుడు అంటే మధ్యరాత్రి వేళ వారు ప్రార్థిస్తున్నారు. దే వర్ ప్రేయింగ్ ఇన్ అన్యూజువల్ టైం ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుని సహాయం కోసం, దేవుని సన్నిధి కోసం, దేవుని శక్తి కోసం వారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. అలా ప్రార్థన చేస్తుండగా చెరసాల పునాదులు వణికాయన బైబిల్లో రాయబడింది. దేవుని ప్రజలారా, పౌలు శీలలు శ్రమలో ఉన్న, దేవుని నిమిత్తం నింద అనుభవిస్తున్నా, దేవుని నిమిత్తం అవమానపరుస్తున్నా వారు దేవుని స్తుతించడం ఆపలేదు, పాడడం ఆపలేదు, ప్రార్థించడం కూడా ఆపలేదు. హల్లెలూయా. ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ స్టాపింగ్ ప్రేయర్? ఈజ్ దర్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ ఈస్ రిస్ట్రిక్టింగ్ వర్షిపింగ్ గాడ్? దేవుని ఆరాధించడాన్ని, దేవుని ప్రార్థించడాన్ని నీ జీవితంలో ఏమన్నా సమస్యలు అడ్డుకుంటున్నాయా? ఈరోజు పౌలు శీలలు మనకు నేర్పించే పాఠం అదే. వారు ఒక పాపంలో పడి ఉన్న యవనస్తురాల్ని, దురాత్మ కట్ల చేత బంధించబడిన యవనస్తురాల్ని విడుదల చేయడం మాత్రమే కాకుండా, సత్యం కోసం శ్రమ అనుభవించి, బాధలు అనుభవించి, ఇబ్బందులు అనుభవించి, ఆఖరికి అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇంక ఇప్పుడు ఏం పాడతాం, ఇప్పుడు ఏ ప్రార్థన చేస్తామో అని సొక్కిపోవలసిన వారు, సోలిపోవలసిన వారు ధైర్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించారు మధ్యరాత్రి వేళ. వాట్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ ఇన్ సర్వింగ్ గాడ్. వాట్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ టు ఫాలో జీసస్. దేవుణ్ణి అనుసరించడంలో, ఆయన ఆరాధించడంలో చక్కని మాదిరి దేవుని సేవకుడు ఇక్కడ ఉంచుతున్నారు. నాకు అనిపిస్తూ ఉంది, వారు ఏ విషయాల కోసం ప్రార్థన చేసి ఉంటారు? పౌలు గారిని ఇలా పిలిచి, అంటే ఇప్పుడు రారనుకోండి ఆయన, ఒకవేళ అనుకుందాం రమ్మని, పౌలు గారు ఆ రోజు మీరు చెరసాలలో ఉన్నారు కదా, మధ్యరాత్రి వేళ మీరు శైలేష్ గారు పాటలు పాడి ప్రార్థన చేశారంట కదా, దేనికోసం ప్రార్థన చేసి ఉంటారండి మీరు? వాట్ వర్ యువర్ మెయిన్ పాయింట్స్ ఇన్ ప్రేయర్? మీ ప్రార్థనలో ముఖ్యాంశాలు ఏంటి అని అడిగితే, దేవుని సేవకుడైన పౌలు గారు ఏమంటారో తెలుసా? నెంబర్ 1, వీ ప్రేడ్ ఫర్ గాడ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్స్. మేము మొట్టమొదటిగా దేనికోసం ప్రార్థన చేసాం తెలుసా? దేవుని బలం కోసం ప్రార్థన చేశాం. హల్లెలూయా. ఎందుకోసం అంటే మానవ బలంతో, మనుష్య బలంతో, మనుష్య శక్తితో ఆ సమస్యను జయించడానికి అవదు. మనుష్య రీతిని ఆలోచన చేస్తే, మానవ రీతిలో ఆలోచన చేస్తే ఆ సమస్య నుండి బయటపడడం కష్టమే, ఆ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టమే. శరీరం అయితే ఏమంటది, మనుష్య ఆలోచన అయితే ఏమంటది, నువ్వు దేవుని సేవకుడు అయితే నీకెందుకు ఈ శ్రమ, నువ్వు దేవుని సేవకుడు అయితే ఎందుకు నీకు అవమానం, దేవుని సేవకుడు అయితే ఎందుకు ఈ దెబ్బలు, దేవుని సేవకుడు అయితే ఎందుకు ఈ స్టాక్స్లో నేను బంధించడం? దేవుడు నిన్ను వదిలేసాడేమో, ఆయన నిన్న మర్చిపోయాడేమో, లేదా నీవే ఓవర్ ఎంతూజియాస్టిక్గా మారిపోయావేమో సేవ చేయడంలో, ఎందుక ఈ దెబ్బలు నీకు అనవసరంగా అని శరీరం మాట్లాడద్దేమో. బట్ దేవుని సేవకుడు, లార్డ్ వీ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ టు అండర్స్టాండ్ యువర్ విల్. నీ చిత్తం ఏంటో, ఈ శ్రమ వెనకాల నీ మహిమ ఎలా బహిర్గతం అవుతుందో, ఈ కష్టం వెనకాల నువ్వు ఎలాంటి అద్భుతం చేయబోతున్నావో దాన్ని గ్రహించగలిగే ఆత్మశక్తిని నాకు దయచే ప్రభువా. ఈ సమస్యను, ఈ శోధనను, ఈ ప్రతికూలతను, ఈ బాధను జయించగలిగే కృప నాకివ్వు ప్రభు అని దేవుని సేవకుడు ప్రార్థించుంటాడు. ఈరోజు దేవుని ప్రజలారా, ఏ నిమిత్తం, దేవుని నిమిత్తం కావచ్చు, ఏ రకమైన శ్రమ నీ జీవితంలో ఉన్నా, కెన్ యూ ప్రే లైక్ దట్, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. నీ శక్తితో, నీ బలంతో నింపు అని నువ్వు ప్రార్థన చేయగలవా? ప్రభు, నా వల్ల అయితే అవ్వట్లేదని నీ పోరాటం, నా భర్తతో పోరాడే ఈ పోరాటంలో నా వల్ల కావడం లేదు, నా భార్యతో నేను చేసే పోరాటం నా వల్ల అవ్వట్లేదండి, నా పిల్లలతో నేను చేసే పోరాటం నా వల్ల అవ్వట్లేదండి, వారు దారి తప్పేస్తున్నారు, యవన కాలంలోకి రాగానే నా మాట వింటలేదు వాళ్ళు, వారి మాటలే మేము వినాలన్నట్టుగా, ఒకవేళ ఏదైనా గట్టిగా చెబితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాం లేదా చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు. ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల్ని ఎలా దేవుల్లో కొనసాగింపు చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ దట్ ఈస్ యువర్ క్వశ్చన్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ టు ప్రే ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్, గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. దేవుని శక్తి, ఆయన బలం కోసం ప్రార్థించేయండి. దైవజనుడైన పౌలు ఒక సందర్భంలో అంటాడు, నన్ను బలపరచు నా దేవునిలో నేను సమస్తము, చెప్పండి, చేయగలమా లేదా? చేయగలం.
అపవాది కొన్నిసార్లు నేను బలహీనపరిచేస్తాడు. ఇంక అయిపోయింది, నీ వల్ల కాదంటాడు. నీ ప్రార్థన వేస్ట్ అయిపోయింది అంటాడు. నీ భక్తి అంతా వేస్ట్ అయిపోయింది, ఈ పోరాటంలో ఓడిపోయావు అంటాడు. కానీ ఆ సందర్భంలో దేవుని బలాన్ని మనం కోరుకోగలిగితే, దేవా నీ బలంతో నింపండి, నీ శక్తితో నింపండి ప్రభువా, నీ ప్రభావంతో నింపండి అని దేవుని పాదాలను పట్టుకోగలిగితే దేవుడు తన శక్తితో తన బలంతో నింపుతాడు. అందును బట్టి పౌలు అన్నాడు, క్రీస్తు యేసు ప్రభు యొక్క కృప ద్వారా నువ్వు ఎలా ఉండాలా? బలవంతుడుగా ఉండాలి. హల్లెలూయా. తిమోతితో మాట్లాడుతూ దైవజనుడు అన్నాడు, క్రీస్తు యేసునందున కృప ద్వారా నువ్వు బలవంతుడు కమ్ము. భౌతిక సంబంధమైన బలం కోసం రకరకాల ఆహార పదార్థాలు స్వీకరిస్తాం, కానీ ఆంతర్య పురుషుడు బలంగా ఉండాలంటే ఆ బలము దేవుని కృప నుండి మాత్రమే మనం డ్రా చేయాలి. దేవుని కృప నుండి మాత్రమే తీసుకోవాలి. దేవుని కృప ద్వారా బలవంతుడు కమ్ము. దైవజనులు ఆ ప్రతికూల వాతావరణంలో దేవుని శక్తి కోసం, ఆయన ప్రభావం కోసం ప్రార్థన చేశారు. సెకండ్లీ, I think they were praying about the forgiveness of persecutors. ఎవరైతే వారిని హింసిస్తున్నారో, ఎవరైతే వారిని బాధిస్తున్నారో వారి క్షమాపణ కోసం కూడా వారు ఏం చేసి ఉంటారు చెప్పండి? ప్రార్థన చేశారు. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్. వెస్లీ గారు మొదటి ప్రార్థన అయితే మేము చేయగలం, కానీ రెండోది మాత్రం చాలా కష్టం అండి. ఎవరైనా హింసిస్తే, ఎవరైనా బాధిస్తే అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయడమా? నా వల్ల అయితే అవదండి, నేనైతే ప్రార్థన చేయనండి అనే ఆలోచన కొంతమందిలో ఉంటుందేమో. అయితే పౌలు, శీల ఆనాడు ఉన్న భక్తులందరూ కూడా ఒక మాదిరి మనకేంటంటే, హింసించబడుతున్నప్పుడు కూడా క్రీస్తు ప్రభు బోధ వారు అనుసరిస్తూ, లేదా యేసుక్రీస్తు బోధల అనుసారంగా వారు శత్రువుల కోసం కూడా ప్రార్థన చేశారు. నేను అనుకుంటాను పౌలు మహాశయుడు మరియు శీలలిద్దరూ కూడా, ప్రభువా ఇంతవరకు మమ్మల్ని ఎవరైతే హింసించారో, ఎవరైతే బాధించారో, ఎవరైతే నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని కొట్టారో వాళ్ళందరినీ క్షమించిన, నీ నేరం వారి మీద మోపొద్దని బహుశా వారు ప్రార్థన చేసి ఉండొచ్చు. దట్స్ వాట్ జీసస్ డిడ్ ఆన్ ద క్రాస్. సిలువలో యేసు ప్రభు చేసిన ప్రార్థన అదే. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయి, క్షమించమని యేసయ్య చెప్పిన ఆ మాదిరి ఎంత గొప్పది ఫర్గివ్నెస్ అనేది. రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు స్టెఫను పలికిన ప్రార్థన కూడా అదే. తండ్రి ఈ నేరం, ప్రభువా ఈ నేరం వీరి మీద మోపకుము అన్నాడు. ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. పౌలు భక్తుడు అనేక సార్లు ఇలాంటి ప్రార్థనలు చేశాడు ఆయన. మరలా బహుశా నేను అనుకుంటాను ఈ నేరం వారి మీద మోపొద్దని. చాలాసార్లు ఎవరైనా మనల్ని హింసిస్తే వారి పతనాన్ని చూడాలని ఆశపడతాం. వారికి ఏదైనా జరిగితే ఒకళ్ళు పైకి నవ్వలేకపోయినా లోపల సంతోషిస్తాం. నన్ను అన్నారు కాబట్టే వాళ్ళకి ఇలా జరిగింది, నన్ను అన్నారు కాబట్టే వారికి ఇలా అయ్యింది కనిపెడతారు. వారి జీవితంలో ఏదైనా ఒక నష్టం జరుగుద్దా, ఏదైనా కష్టం వస్తుందా, వెంటనే దాన్ని వీరికి అడ్వాంటేజ్గా మార్చుకోవాలని ఆలోచన కొంతమందిలో ఉంటుంది. ఎవరు కనిపెట్టినా కనిపెట్టకపోయినా వారు గమనిస్తూ ఉంటారనమాట. 1986 సంవత్సరంలో వాడు నన్ను తిట్టాడు కాబట్టి, 2026 సంవత్సరాల కుర్రోడు పడిపోయాడు కాబట్టి, అది ఎప్పటికైనా దేవుడు ఏం చేశాడని అక్కడికి కనెక్ట్ చేస్తారు మొత్తం వాళ్ళు. అది వాళ్ళకి ఒకలాంటి పైశాచికమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ దేవుని వీళ్ళగా మనం ఆనందించడానికి లేదు. వ్యాధ్యం అయిందా, ఇబ్బంది పెట్టారా, ప్రతికూల వాతావరణం నెట్టేశారా, దేవునికి అప్పగించి ఇంక వదిలేసేదాన్ని మర్చిపో. ఇంకా దేవుడికి ఎలా ఎవరికి ఏ స్థాయిలో బుద్ధి చెప్పాలో దేవునికి తెలుసు. ఆయన బుద్ధి చెప్పేస్తాడు. కానీ దాన్ని మనం ఆకర్షించే వారంగా ఉండడానికి వీల్లేదు. వాళ్ళ ఇంటి ముందు టెంట్ వేసుకుని కనిపెట్టు వారంగా ఉండడానికి వీల్లేదు. నీ దర్శనానికి నీకుంది, నీ పని నీకుంది. దేవుని పని చేయాలా, దేవుని సువార్త ప్రకటించాలా, దేవుని రాజ్య విస్తరణ ముందు కొనసాగాల. ప్రతి ఇంటి ముందు టెంట్ వేసుకుని వాళ్ళకి ఏమొద్దా, నన్ను ఇలా అన్నారు కాబట్టి అని చెప్పి ఆ రికార్డ్ మెయింటైన్ చేయని దేవుడిని ఇక్కడ ఉంచలా. Forget about all those things and focus on God's work in your life. Focus on your call. Focus on the purpose that God has it for you. దేవుడు నీ కొరకు కలిగిన ప్రణాళిక మీద నీ దృష్టిని వెళ్ళిపో. ప్రభు నీ జీవితంలో మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. పౌలు మరియు శీల వాళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో ఆ పర్సిక్యూటర్స్ కోసం ప్రార్థన చేస్తుంటారు. ఆ సందర్భంలో మీకు చెబుతున్నాను, 1999 సంవత్సరం జనవరి 22 రాత్రి, అంటే 23 పగలవుతుంది. గ్రామ్ స్టెయిన్స్ గారిని వారిద్దరు పిల్లల్ని ఒరిస్సా రాష్ట్రంలో జీపులో వేసి తగలబెట్టేశారు. ఒక చక్కని దేవుని సేవకుడు, అనేక మంది బాగోగులను పట్టించుకునే దైవజనుడు, కుష్టు వ్యాధి కలిగిన వారికి ఆసరా కల్పించిన దైవజనుడు, గొప్ప పరిచర్య చేశాడు ఆయన. అలాంటి వ్యక్తిని జీపులో పెట్టి కాల్చేసి సజీవ దహనం చేసేశారు. సజీవ దహనం అనే పుస్తకం మార్కెట్లో దొరుకుతుంది.
అది గ్రామ్ స్టెయిన్స్ గారి జీవితాన్ని ఆధారంగా రాసిన పుస్తకం. అది అవకాశం ఉంటే చదవండి. ప్రతి పేజీ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది. దేవుని కొరకు నిలబడడంలో వెనుదీయలేదు. భార్య మరియు కుమార్తె మిగిలిపోయారు. వాళ్ళిద్దరు ఆ స్త్రీలు మిగిలిపోయారు. ఆ సందర్భంలో ప్రియులారా, కేఆర్ నారాయణన్ గారు, ఆయన మన రాష్ట్రానికి, మన దేశానికి రాష్ట్రపతిగా ఉండేవారు. ఆయన ఏమన్నాడు తెలుసా? దుష్కార్యాల జాబితాలో ఈ రోజును మనం చేర్చాలి అన్నాడు. దుష్కార్యాల జాబితాలో ఈరోజు మనం చేర్చాలి. ఇంత భయానక సంఘటన భారతదేశంలో జరగడం భారతదేశానికి అవమానకరం అన్నాడు ఆయన. కారణం ఏంటంటే, అన్నం పెట్టిన చేతిని కొరుకు తినేయడం, మేలు చేస్తున్న వాళ్ళని హింసలకు గురి చేయడం, కష్టాలకు గురి చేయడం, సమాజాన్ని దోచుకుంటున్న వాళ్ళనేమో గొప్ప గొప్పవారిగా అందాలెక్కించడం, మేలు చేస్తున్న వారినేమో క్రష్ చేయడం, అప్రెస్ చేయడం, మీరు ఈ దేశాన్ని పాడు చేసేస్తున్నారు అనడం. మొన్నగడ అంటున్నాడు, క్రైస్తవ్యం పెరిగిపోవడం ద్వారా దేశం బాగా బలహీనపడిపోతుంది, నష్టపోతుంది అన్నాడు. ఏ విషయంలో నష్టపోయింది? ఓ మాట చెప్పాను. దేవుని ప్రజలు పెరగడం ద్వారా, భారతదేశంలో దేవుని ప్రజలు పెరగడం ద్వారా నువ్వు ఏ విధంగా నష్టపోయి చెప్పు. నువ్వు చెప్పాలనుకునే నష్టం అక్కడ వస్తుంది తెలుసా? నీ బ్రాందీ షాప్లో వస్తుంది నీకు నష్టం. ఎందుకంటే తాగేవాళ్ళు ఉంటారు కదా, అక్కడ వస్తుందేమో నష్టం నీకు. నువ్వు చేసే అశ్లీలమైన కార్యాలు జరగట్లేదని అక్కడ బాధపడతారేమో, కానీ దేవుని బిడ్డలు దీవెన పొందడం లేదా వారు అభివృద్ధి పొందడం భారతదేశానికి 100% అభివృద్ధే, కానీ ఎప్పుడు నష్టం జరగదు, జరగబోదు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రజలు దేశం కోసం ప్రార్థన చేస్తారు, దేశ పరిరక్షణ కోసం పాటుపడతారు వాళ్ళు. హల్లెలూయా. క్రైస్తవులు నిజమైన దేశభక్తులు అంటాను నేను. ఎందుకోసం తెలుసా? దేశం కోసం ప్రార్థన చేస్తాం ప్రతిరోజు. దేశ ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేస్తారు, అధికారుల కోసం ప్రార్థన చేస్తారు, రాజుల నిమిత్తం ప్రార్థన చేస్తారు. ఇంకో మాట కూడా చెప్తాను, క్రైస్తవులు గౌరవించినట్టుగా రాజకీయవేత్తలు ఇంకెవరైనా గౌరవిస్తారండి? ఇష్టానుసారం మాట్లాడతారు బయట. దేవుని ప్రజలే అయ్యగారు, సార్ అని పిలుస్తారు దేవుని ప్రజలు. అది మేము నేర్చుకున్న గౌరవం. దేవుని ప్రజల యొక్క అభివృద్ధి దేశానికి అభివృద్ధి. దేవుని ప్రజలు దేశం కోసం విజ్ఞాపన చేస్తారు, సమాజం బాగుపడాలని ప్రార్థన చేస్తారు. ఆ కారణం బట్టి యేసయ్య అన్నాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్, సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారని యేసు ప్రభు చెప్పారు. ఈ రెండు కూడా పెద్ద హడావిడి చేసేవేం కాదు. ఏమంటే ఉప్పు ఏమన్నా హడావిడి చేస్తుందండి? అక్కడ డప్పు కొడుతుందా ఎప్పుడైనా? డమారాలు మోగిస్తుందా? ఉప్పు లేదు. వెలుగు కూడా అంతే, చాలా సైలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా వెలుగు శబ్దం చేసినట్టు చూసారా మీరు? దే కీప్ సో సైలెంట్, బట్ దేర్ యాబ్సెన్స్, వాటి యొక్క అవి లేకపోతే గనక ఖచ్చితంగా అక్కడ ఒక కొరత అయితే ఉంటుంది. ఒక చీకట్లో లైట్ లేకపోతే దాని విలువ ఎలా ఉంటుందో, ఒక కూరలో ఉప్పు లేకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక ఆమె మొత్తం అన్ని వేసిందంట కూరలో. చికెన్ తీసుకొచ్చింది మార్కెట్ నుంచి, చాలా చక్కగా దాన్ని మంచిగా డ్రెస్సింగ్ చేసి చికెన్ కర్రీ బాగా దట్టించి మసాలా, గరం మసాలా ఇవన్నీ వేసేసి టేబుల్ మీద పెట్టేసింది కూర. చాలా ఇంప్రెసివ్గా ఉంది చూడ్డానికి చాలా చక్కగా ఉంది. కొంతమంది స్త్రీలు ఉంటారు, కూరలు చాలా బాగా వండుతారు, కానీ అప్పుడప్పుడు ఉప్పు వేయడం మర్చిపోతారు దానిలో. ఇప్పుడు ఎంత చక్కగా వండినా, ఎంత చక్కని ఖరీదైన మాంసం అయినా దానిలో ఈ మాత్రం ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? చెప్పగానే ఉంటుంది కదా. అందరూ అదే కదా గుర్తిస్తారు. భర్త అంటాడు ఉప్పు లేదంటాడు, పిల్లలు అంటారు ఉప్పు లేదని తినమంటారు. అందులో మసాలా వేసాను, అక్కడ కొనుక్కుని వచ్చాను, ఇక్కడ కొనుక్కుని వచ్చాను, అదేసాను ఇదేసాను తినండి అంటే, అమ్మ నువ్వు వెన్నేసిన దానిలో ఉప్పు లేకపోతే దాని రుచి లేదని. మన పూర్వీకులు కూడా చాలా పద్యాలు రాశారు ఈ ఉప్పు మీద. మళ్ళీ అని చెప్పడానికి సమయం కాదు, కానీ ఓ పద్యం మనందరికి తెలిసే, చదువు ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకు చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులు ఎవ్వరు మెచ్చరు ఎచ్చటను బదునుగా మంచి కూర నలపాకము చేసిన నయన నందును పెదవుడు నొప్పు లేక రుచి పుట్టక నేర్చినట్టయ్య భాస్కర అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం. నలపాకం అంటే నలుడు వంట చేసిన నలమహారాజు ఒక ఆయన ఉండేవాడట. ఆయన వంటలు చేయడంలో బాగా ప్రసిద్ధి. మరి రాజుగారు వంటలు చేయడం అంటే అదేదో శాపం అంటారు దాన్ని. నలుడు వంట చేసినా దానిలో ఉప్పు లేకపోతే ఏ విధంగా రుచి ఉండదో, దేవుని బిడలు లోకానికి ఉప్పు లాంటి వారు, వారి యొక్క
ప్రమేయము, వారి యొక్క ప్రెజెన్స్ లోకానికి ఎప్పుడు దీవెనే కానీ ఎప్పుడు కూడా నష్టం కలిగించదు. నెవర్ లూజ్ యువర్ ఐడెంటిటీ. నీకున్న గుర్తింపుని ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియ సహోదరి. నీకున్న గుర్తింపుని ఎప్పుడు విడిచిపెట్టద్దు ప్రియ సహోదరుడా. దేవుడు నేను ఈ లోకంలో ఏర్పాటు చేసుకుని తన రక్తంతో నేను కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా మార్చుకుని, గాడ్ సెడ్ యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకానికి ఉప్పులు అంటువాడివి. దేవుని ప్రజల ప్రమేయం అనేకమంది దీవెనకరంగా ఉంటుంది. కేఆర్ నారాయణ గారు ఆయన మాట్లాడుతూ మన భారతదేశ దుష్కార్యాల జాబితా లిస్టులో ఈ రోజును చేర్చాలి. ఇట్స్ ఎ బ్లాక్ డే అన్నాడు ఆయన. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? ఒక భయంకరమైన పరిస్థితి ఆ కార్యాన్ని ఆ రోజు అక్కడున్న ప్రజలు చేశారు. బట్ ఆ సందర్భంలో గ్లాడిస్ స్టెయిన్స్ గారు ఆ సంఘటన అంతా చూసి అన్నీ అయిన తర్వాత ఆమె చెప్పిన ఒకటే మాట, హృదయపూర్వకంగా నా భర్తను నా పిల్లల్ని చంపిన వ్యక్తిని క్షమిస్తున్నాను. అతని నుండి నేను కోరుకునేదంటూ ఏదైనా ఉందంటే ఆ వ్యక్తి తను చేసిన పాపానికి పశ్చాత్తాపడి యేసయ్యను అంగీకరిస్తే అంతకన్నా నాకు సంతోషం మరొకటి లేదంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఎంత క్షమాహృదయం! ఆ పర్సిక్యూటర్ని క్షమించే అనుభవంలో గ్లాడిస్ గారు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి ఈ రోజుల్లో. నేను ఆస్ట్రేలియాలో ఆమెను కలుసుకుని కొంతసేపు మాట్లాడడానికి ప్రభువు సహాయం చేశారు. నేను చాలామందిని కలిసాను నా జీవితంలో, కానీ దట్స్ ఎ స్పెషల్ మూమెంట్. అదొక శ్రేష్టమైన సమయం అది. ఆమె ముఖంలో ఇంకా వెలుగు, ఆ ప్రసన్నత, ఆ ప్రభావం, మాట్లాడుతుంటే ఒక అద్భుతమైన అనుభవాన్ని నేను ఫేస్ చేశాను. గ్లాడిస్ స్టెయిన్స్ గారు ఆమె అంటున్న మాట, వెస్లీ గారు ఒరిస్సా రాష్ట్రం ఎలా ఉందండి, అక్కడ సేవ ఎలా జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకైతే రావాలని ఉంది ఇండియా, కానీ వీసా ఇవ్వట్లేదు నాకు. కానీ మీలాంటి దేవుని ప్రజలు దేవుని రూపంలో వర్ధిల్లాలా, చక్కని పరిచర్య ఎక్కడ చేయాలా, ఒరిస్సా రాష్ట్రం కొరకు మీరు భారాన్ని వహించండి. ఆమె చెబుతున్న మాటలను చూస్తుంటే మేము మాట్లాడుకున్న 10-15 నిమిషాల్లో ఆమె అంతా భారతదేశం కోసమే. వాళ్ళ అమ్మాయి వాళ్ళ కుమార్తెను కూడా పరిచయం చేశారు ఆమె. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, కొన్ని సంవత్సరాలు ఈ సంఘటన జరిగిపోయాం, అక్కడికి వెళ్ళిన ఆమె హృదయం మాత్రం దేవుని ప్రజల కోసం ఇక్కడ కొట్టుకుంటాం. ఈ రోజుల్లో స్వార్థం పెరుగుతున్న రోజుల్లో అండి. ప్రతిదీ కూడా నేను బాగుంటే చాలు, నా ఫ్యామిలీ బాగుంటే చాలు, ఎవడలా పోతే నాకేంటన్న ఈ ప్రపంచంలో ఇన్ని సంవత్సరాలు అయిపోయి ఒక పెద్ద గాయాన్ని ఆమె జీవితంలో భారతదేశం మిగిలిస్తే ఆమె ఇంకా దేశం కోసం ఆలోచన చేస్తుంది. భారతదేశం కోసం, దేవుని ప్రజల కోసం, అక్కడున్న కుష్ఠరోగుల కోసం ఆలోచన చేస్తారంటే ఆ మనసు సామాన్యమైన మనసు కాదు. అది ఖచ్చితంగా యేసయ్య మనస్సు, దేవుని మనస్సు. హల్లెలూయా. పౌలు మరియు శీల మొట్టమొదటిగా ప్రభువా ఈ ప్రతికూల పరిస్థితిని తట్టుకొనగలిగే, ఈ శ్రమను తట్టుకొనగలిగే బలాన్ని, ధైర్యాన్ని, శక్తిని మాకు ఇవ్వండి వారి వ్యక్తిగత జీవితాల కోసం ప్రార్థన చేశారు. రెండవది నేను అనుకుంటాను, అయ్యా ఈ పర్సిక్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని క్షమించిన ఆయన, ఈ నేరం వారి మీద మోపొద్దు అని ప్రార్థన చేశారు. మూడో ప్రార్థన ఏం చేసి ఉంటారో నన్ను నేను ఆలోచన చేస్తే, ఈరోజు మేము ఎదుర్కొంటున్న ఈ శ్రమ, ఈ కష్టం నీ మహిమ కొరకు మార్చు ప్రభువా. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ఏ కష్టమైతే మేము ఎదుర్కొంటున్నామో, ఏ శ్రమ అయితే ఎదుర్కొంటున్నామో ప్రభువా, ఇది నీ మహిమ కొరకు, నీ రాజ్య విస్తరణ కోసం, అడ్వాన్సింగ్ యువర్ గాస్పెల్. యూజ్ ఇట్ లార్డ్. మేక్ ఇట్ యూజబుల్ ఫర్ ద ప్రాఫిట్ ఆఫ్ యువర్ కింగ్డమ్. నీ మహిమ రాజ్య విస్తరణ కొరకు ఈ సంఘటన వాడుకో ప్రభువా. మనం అలాంటి ప్రార్థన చేసే ధైర్యం మనలో ఉందా? ఒక సమస్య మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఒక ప్రతికూలత మనం ఎదుర్కొంటున్నప్పుడు, నీ ఆఫీసులో కానీ, నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ బంధువుల మధ్యలో ఒక సవాలు నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసావు, ప్రభువా ఈ సవాలు లేదా ఈ ప్రతికూలత ఇది నీ రాజ్య విస్తరణ కోసం నువ్వు వినియోగించు ప్రభు అని ప్రార్థన చేసావా? ఇది ఒకవేళ కీడుగా నాకు కనబడచ్చేమో ఈ ప్రస్తుత దినాల్లో, ఈ ప్రస్తుత సమయంలో, కానీ లార్డ్ వుడ్ యు టర్న్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఇది ఒక ఆశీర్వాదకరంగా నువ్వు మార్చగలవా? బహుశా నేను అనుకుంటాను, దేవుని సన్నిధిలో వారు ఆ విధంగా అర్పించుకుని ప్రార్థన చేశారు కాబట్టే ఏ వ్యక్తి అయితే వారికి బొండలు వేసి బిగించాడో లేదా వారి మీద ఇన్ఛార్జిగా పెట్టబడ్డాడో ఆ జైలర్ యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట రక్షించబడ్డాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అంటే ఈ సఫరింగ్ని దేవుడు తన మహిమరాజ్య విస్తరణ కోసం వాడుకున్నాడు. ఆ జైలర్ మాత్రమే కాదు, ఆ జైలర్ కుటుంబం అంతా కూడా ఎవరిని అంగీకరించారు? ఆ రోజు యేసు ప్రభువును అంగీకరించారు. ప్రతి దేవుని బిడ్డ, క్రీస్తు నిమిత్తం ఏదైనా నింద అనుభవిస్తున్నావా? శ్రమ అనుభవిస్తున్నావా? బంధువులు నిందిస్తున్నారా? స్నేహితులు నిందిస్తున్నారా? నువ్వు ఆ కులం తక్కువ దేవుడిని ఆరాధన చేస్తున్నావని ఎవరైనా బహుశా నువ్వు యేసు ప్రభువును నమ్ముకోవడం ద్వారా తెలియక మాట్లాడారా? కొంతమంది అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, పరుషమైన మాటలు.
యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా దిగజారిపోయామన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. విశ్వాసంలో బలంగా ఉంటే పిచ్చి పట్టిందని మాట్లాడేవాళ్ళు. నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు, ఈ ప్రతికూలతను అనుకూలంగా మారుస్తాడని మాట్లాడితే నీ మైండ్ పని చేయట్లేదని మాట్లాడే కొంతమంది ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా కెన్ యూ ప్రే ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, లార్డ్ టర్న్ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. ఇది నీ రాజ్య విస్తరణ కొరకు మహిమకరంగా మార్చుకోవాలని ప్రార్థన చేయగలవా? ప్రభు చేస్తాడు. మా అమ్మమ్మ యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఆత్మీయ తల్లి గారి సాక్ష్యాన్ని మొన్న మదర్స్ డే రోజున రికార్డ్ చేసి ఆ తర్వాత రోజు అప్లోడ్ చేశారు మన టీం సభ్యులు. చాలామంది ఆ సాక్ష్యం ద్వారా దేవుని పొందారు. మా అమ్మమ్మ ప్రభువుని అంగీకరించిందని చెప్పి మా తాతయ్య మా అమ్మమ్మను వదిలేశాడు. అప్పటికి మా అమ్మమ్మ వయసు ఎంతో తెలుసండి, 28 సంవత్సరాలు. భర్త వదిలేసి వెళ్ళిపోతుంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కోట్లాది రూపాయల విలువైన బిల్డింగ్ అమ్మేశాడు. ఇంట్లో ఉన్నవన్నీ తీసుకుపోయాడు, బంగారం ఇవన్నీ కూడా ఎటుపోయాడో తెలియదు మా తాత. ద ఓన్లీ రీజన్, ఒకే ఒక కారణం, బహుశా అతను ఏమన్నా కారణాలు ఏమన్నా చెప్పు ఉండొచ్చాను, మొదటి కారణం మాత్రం ఇదే: మా అమ్మమ్మ యేసు ప్రభువును అంగీకరించిందని. శ్రమ అనుభవించింది. ఒక విధవరాలు లేకపోతే భర్త లేని పరిస్థితుల్లో సమాజం ఎలాంటి భయంకరంగా నిందలేస్తుందో నేను మరలా కొత్తగా చెప్పక్కర్లేదు. 28వ సంవత్సరంలో మా అమ్మగారికి 3 సంవత్సరాల వయసు, మా మామయ్యకి 3 నెలల వయసు, వదిలేసి వెళ్ళిపోయాడు మా తాత. యేసు ప్రభు అంటాడుగా, అంటున్నావుగా, అతనే నేను పోషిస్తాడులే అని సవాలు చేసి మరి వెళ్ళిపోయాడు. 0 చేసాడు, మొత్తం 0, ఏమీ లేదు. అయితే మా అమ్మమ్మ నమ్మింది ఒకటే: నువ్వు నన్ను 0 చేసావు కానీ నా దేవుడు మాత్రం నన్ను 0గా ఉంచడో, ఆయన నిలబడతాడు, ఉన్నతమైన స్థితిలో తీసుకొస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మింది. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఆ రోజు మా అమ్మమ్మ తీసుకున్న ఆ నిర్ణయం ఏదైతే ఉందో, దేవుని కోసం ఉండాలా, దేవుని కోసం నిలబడాలా, సత్యం కోసం జీవించాలంతే అని నిర్ణయించుకున్న మా అమ్మమ్మ 90వ ఏట వరకు కూడా మచ్చ లేకుండా బ్రతికింది దేవుని మీద. ఉన్నతమైన పరిచర్య చేసింది. అంటే ఆమె పరిచర్య వేలకు లక్షలకు వెళ్ళిందని చెప్పట్లేదు, కొద్దిమందికైనా నమ్మకంగా సేవ చేసింది. కానీ ఆమె చేసిన గొప్ప పనులో పని ఏంటో తెలుసా? నా కోసం ప్రార్థన చేసేదా. తక్కువ లేదంటే రోజు 3 నుంచి 4 గంటల ప్రార్థన. ఇంకా ఆమె పనే ప్రార్థన. అలా కూర్చునేది ప్రార్థన చేయడమే. ఒక విసనకర్ర ఆమె దగ్గర ఉండేది, ఫ్యాన్లు కూడా ఇష్టం ఉండేవి కాదు ఆమెకి. ఆ విసనకర్రతో విసురుకోవడం, ప్రార్థన చేయడం, ప్రభువా 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 విజ్ఞాపన చేయడం, సంఘం కోసం, సేవ కోసం, పరిచర్య కోసం. నేను ఎక్కడికి వెళ్తే, సువార్త కోసం వెళ్తే నేను వచ్చేదాకా ప్రార్థన చేస్తూనే ఉండేది. నన్ను చూసిన తర్వాత మనోడా వచ్చావా అన్నప్పుడు ఆపేది ఆ ప్రార్థన. అంత ప్రార్థనలో ఎదుగుతూ ఈ రోజున మేము దేవుని సేవలో కొనసాగడానికి, దేవుని కృపలో వర్ధిల్లడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. కుల సభ్యులు కొంతమంది ఆ రోజున మా అమ్మమ్మ చుట్టూ చేరి, వీర రాఘవమ్మ, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీకు మాకు సంబంధం లేదన్నారు. 30 మంది 40 మంది బంధువులు అనుకోండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఏ దేశం వెళ్తే ఆ దేశంలో మమ్మల్ని ప్రేమించే దేవుని ప్రజలు ఉన్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఏ దేశం వెళ్తే ఆ దేశంలో. మేము ఎక్కడ హోటల్స్లో ఉండాల్సిన అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ వీ వాంట్ ఇట్. ఏ దేశానికి వెళ్తే అక్కడ దేవుని ప్రజలు వామ్ వెల్కమ్. వెస్లీ గారు రండి, ఈ దేశంలో మీకు బంధువులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు. వారి ప్రేమ ఆప్యాయతలు చూస్తే కొన్నిసార్లు కళ్ళం నీళ్ళు వస్తుంది నాకు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? దేవుని కార్యాలు, దేవుని చిత్తం. ఆ రోజున కొన్ని సందర్భాల్లో కొంతమంది వదిలిపెట్టేళ్ళు నిశ్చేష్టులుగా చేశారేమో, కానీ ఈరోజు దేవుని యొక్క కృప ద్వారా ఆయన మమ్మల్ని నడిపించే విధానం. నేను ఒకసారి యునైటెడ్ స్టేట్స్ వెళ్తే ఒక ఆయన తన యొక్క క్రెడిట్ కార్డు ఇచ్చి, ఏటీఎం కార్డు ఇచ్చి, వెస్లీ గారు మీరు ఈ సిటీలో ఉన్నంతకాలం మీరు ఏం కావాలంటే కొనుక్కోండి, కార్డు తీసుకుని అన్నాడు. నేను దగ్గరికి పిలిచి ఆయన జేబులో కార్డు పెట్టేసి, పర్లేదు మీతో ఉంచండి, అవసరమైతే చెప్తాను, లేదా నాకు అక్కర్లా, నా దేవుడు అన్ని విషయాలు నన్ను పోషిస్తున్నాడు. దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ గురించి చెప్తున్నా నేను నా గొప్ప గురించి చెప్పట్లేదు, ఆయన ప్రేమ గురించి. అలాంటి ఆఫర్లు చాలామంది ఇచ్చారు, కానీ నేను వినియోగించుకోను. పర్లేదు, థ్యాంక్ యూ సో మచ్. దేవుడిని అవసరం తీరుస్తాడు. ఈరోజు ఒక నష్టం జరిగిందనో, ఒక కీడు జరిగిందనో, లేదా ఒక ఎడబాటు ఉందనో, ఒంటరితనం ఉందని బాధపడుతున్నావేమో, నా దేవుడిని లేవనెత్తువాడు దేవుడు నా మన స్తోత్రం కలుగును గాక. గాఢాంధకారపు లోయలో నేను నడిచినా ఏ అపాయానికి భయపడను. కారణం ఏంటంటే నాతో ఉండేది ఎవరో? నా ప్రభువే. నీవు నాతో ఉంటావు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది ప్రభువా. నూనెతో నా తల అంటావు ప్రభువా, నా గిన్నె నిండేమవుతుంది? పొర్లుతుంది. సర్వసముద్రనిచ్చే దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని కాపరిగా చేసుకుంటావో,
పౌలు శీలలు ప్రార్థించిన అనుభవాన్ని మనం ధ్యానం చేస్తుంటే, ప్రభువా ఈ సంఘటన లేదా ఈ కీడుగా కనిపిస్తున్న ఈ పరిస్థితి నీ మహిమ కొరకు వాడుకో ప్రభువా, నీ కృప కొరకు వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఏ వ్యక్తి అయితే ఆ చెరసాల నాయకుడు పౌలు శీలలను చెరసాలలో వేసి బంధించారో లేదా భయంకరంగా వేధించారో, అతనే పౌలు శీలల దగ్గరికి వచ్చి అయ్యలారా చెప్పండి, ఏమని పిలిచాడు? గట్టిగా చెప్పండి, మరలా ఏమని పిలిచాడు? అయ్యలారా. మరి అంతకుముందు ఏమని పిలిచుంటాడు? ఇష్టానుసారం. ఇంకా మనం అవి చెప్పడానికి లేదు. ఇక ఎలా పడితే అలా సంబోధించి ఉండొచ్చు, ఎలా పడితే అలా పిలిచి ఉండొచ్చు, దేవుని సేవకులంటే ఒక చిన్న చూపు చూసి ఉండొచ్చు. కానీ ఒక సర్టన్ ఇన్స్టాంట్ జరిగిన తర్వాత అక్కడ చెరసాల బద్దలై భూకంపం లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖైదీలందరూ బయటకు వెళ్ళిపోవాల్సిన వారు అందరూ లోపల ఉంటే పౌలు అన్నాడు, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, నేను మరియు నా సహోదరుడైన సైలస్ ఇక్కడ ఉన్నామని చెప్పాల్సిన పౌలు, మేమంతా ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. ఆ మాట చెప్పడానికి పౌలు గారికి ఎంత ధైర్యం కావాలండి? ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. చెరసాల తలుపులు తెరుచుకుంటే లోపల ఎవరు ఉంటారు చెప్పండి? ఎవరు ఉండాలనుకుంటారు? ఎవరు ఉండరు కదా. చెరసాల తలుపులు తెరుచుకోగానే వెంటనే ఏం చేస్తారు? పారిపోవడమే. ఆ రోజుల్లో బహుశా ఈ స్క్రీనింగ్లు, ఈ ఫేస్ ఐడీలు, ఆ తర్వాత ఐబాల్ని ఫోటో తీసుకోవడాలు ఇలాంటివన్నీ లేవు కదా. లేకపోతే థంబ్ ప్రింట్ తీసుకోవడాలు ఏమి లేవు కదా. ఒక్కసారి జైలు దాటేసి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఎవరికి దొరకనంత దూరం వెళ్ళిపోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఖైదీలందరూ లోపలే ఉండిపోయారట. బహుశా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమా తలుపులన్నీ తెరిచిపోతే లోపల కూర్చున్నారు ఏంటంటే, మేము వెళ్ళమండి, మేము ఇక్కడే ఉంటామండి. ఏ ఫుడ్ బాగుందా ఇక్కడ? లేదా బెడ్ బాగుందా? ఏంటి సంగతి అంటే, ఫుడ్ కాదండి, బెడ్ కాదండి, పౌలు గారు పాడుతున్న పాటలండి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. సైలస్ గారు పాడుతున్న పాటలు, వారి చేసిన ప్రార్థనలు మమ్మల్ని కట్టి పడేశాయి. మా ఆత్మ సంబంధమైన ఉద్దేశాల్లో మేము ఆనందిస్తున్నాము. భౌతికంగా మేము చెరసాల్లో ఉన్నా పర్వాలేదు, ఆ పాటలు మాకు ముఖ్యం, ఆ మాటలు మాకు ముఖ్యం. ఖైదీల్లో మార్పు వచ్చింది. మన పాటలు, మన యొక్క ప్రార్థనలు ఇతరుల్లో ఏం తీసుకురావాలా? మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే, మనల్ని మనం చూపించుకోవడానికి, మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఉపయోగించుకుంటాం. ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చినా, సాక్ష్యం చెప్పడానికి అవకాశం వచ్చినా, సువార్త చెప్పడానికి అవకాశం వచ్చినా దేవుని మహింపరిచేవిగా, అవును నాకు నీ కష్టం నుండి ప్రభు అని యేసు విడుదల చేశారు, నాకు నీ రోగం నుండి ప్రభు అని యేసు మమ్మల్ని స్వస్థపరిచారు. సహోదరి చక్కని సాక్ష్యం చెప్పారు. 4 గంటలు 5 గంటల ఆపరేషన్ జరిగితే 48 గంటలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో దేవుడు బయటికి తీసుకొచ్చారంటే, హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ సాక్ష్యం చెబుతున్నారంటే ఎవరికి మహిమ? అదే దేవునికి మహిమ. హీ ఈజ్ అవర్ హీలర్, హీ ఈజ్ అవర్ డెలివరర్, క్రైస్ట్ ఈజ్ అవర్ సేవియర్, హీ ఈజ్ అవర్ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆయన మన ఆశీర్వాదానికి కారణమైన దేవుడు. మన సాక్ష్యాలు, మన పాటలు దేవునికి ఎలా ఉండాలి చెప్పండి? మహిమకరంగా ఉండాలి. ఖైదీలు మేము వెళ్ళాం బయటికి, ఏమైపోయినా సరే మేము ఎక్కడే ఉంటాం. కారణం అంటే ఈ పాటలు, ఈ మాటలు మాలో కదలికను తీసుకొచ్చాయి. ఈ సందర్భాన్ని చూసిన చెరసాల నాయకుడు తను హాని చేసుకోవడం, దేవుని సేవకులు వారించడం, అప్పుడు వెంటనే అయ్యలారా రక్షణ పొందడానికి నేను ఏం చేయాలి? ఆ తీవ్రత పుట్టించి పౌలు గారి పాటలు, వారి ప్రార్థన, ఒక చెరసాల నాయకుడు, కరడుగట్టిన వ్యక్తి, కఠినాత్మని యొక్క హృదయంలో ఆత్మకార్యం చేయడం ప్రారంభించాయి. సర్స్, వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? నేను రక్షణ పొందడానికి ఏం చేయమంటారు చెప్పండి? ఐ వాంట్ టు నో ఇట్. మన పరిచర్యలు, మన సేవలు, మన ఆధ్యాత్మిక జీవితాలు, మన విశ్వాస యాత్రలు రక్షణ ప్రాముఖ్యతను బోధిస్తున్నాయా? రక్షించబడిన ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చేవిగా ఉంటున్నాయి? ఆలోచన చేద్దాం. ఆత్మరక్షణ ప్రాముఖ్యతను వెలువరించే సందేశాలు. సంగమా, దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయాల్సిన సమయం ఇది. మీరు కూడా అయ్యా సేవకులు అందిస్తున్న వర్తమానాల ద్వారా స్వస్థతలు, విడుదల ఇవన్నీ చేస్తున్నావు సరే, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా రక్షణ కార్యం జరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నావా? అనేక మంది చెడిపోయిన వారు, లోకానుసారమైన రీతిలో జీవిస్తున్న వారు దేవుని ప్రేమను తెలుసుకుని, సిలువలో యేసు ప్రభు చేసిన ఆ గొప్ప త్యాగాన్ని అర్థం చేసుకుని దేవుని ప్రేమను తెలుసుకునేలా ప్రార్థన చేస్తున్నావా? మనకు భక్తి అలా ఉందా? సర్ ఆర్థర్ కాటన్ గారు మన రాజమండ్రి దగ్గరలోనే, ఆయన ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ ఒకటి ఉంది, దాన్ని నిర్మాణం చేయడానికి కాటన్ గారు వచ్చారు. ఆయన చాలా మంచి
ఆర్కిటెక్ట్, ఆయన మంచి ఇంజనీర్. అక్కడ పని చేయడానికి ఒక బ్యారేజ్ కానీ లేదా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే చాలామంది మనుషుల యొక్క సహాయం అవసరం అవుతుంది కాబట్టి, ఆ శ్రమ కావాలి కాబట్టి ఒరిస్సా నుండి చాలామంది తీసుకొచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పని చేయాలని గుంపులు గుంపులుగా వచ్చి డేరాలు వేసుకుని లేదా చిన్న చిన్న కుటీరాలు వేసుకుని అక్కడుండి ఆ పనంతా చేసిన ప్రాజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం. ఆ సందర్భంలో ఒక ఫ్యామిలీ ఒరిస్సా నుండి వచ్చారు. ఇక్కడ గోదావరి దగ్గరలోనే ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ దగ్గర పనిచేస్తూ ఉంటే ఆ గొల్లపల్లి అప్పారావు అనబడే ఒక ఆయన ప్రభు ప్రేమను తెలుసుకుని, యేసు ప్రభు ప్రేమను తెలుసుకుని చక్కగా పాటలు పాడుతున్నాడు. ఆయన పాడితే మైక్ అక్కర్లేదట, ఆయన స్వరం చాలా గట్టిగా పాడుతూ ఉంటే అనేక మందికి పాటలు వినబడుతూ ఉంటే పని చేసుకుంటూ పాటలు పాడుకుంటూ చాలా చక్కగా దేవుళ్ళు కొనసాగుతున్నారు. ఆ సందర్భాల్లో ఆయనకి అవకాశం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల కొన్ని గ్రామాలకు వెళ్ళి అక్కడ దేవుని సువార్త ప్రకటించి అనేక మందిని ప్రభు వైపు తీసుకొచ్చే ఆ కార్యక్రమం చేపట్టేవాడు ఆయన. గొల్లపల్లి అప్పారావు ఉన్న ఆయన నతనీయులుగా పేరు తెచ్చుకున్నాడు, గొల్లపల్లి నతనీయులు గారు. ఆయన అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పడానికి వెళ్తే మొరముండ అనే గ్రామానికి ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ దేవుని గురించిన సువార్త చెబుతుంటే ఆ గ్రామస్తులందరూ ఎదురు తిరిగి, ఆ పరాయవాడి దేవుణ్ణి లేదా విదేశీయుల దేవుణ్ణి తీసుకొచ్చి నువ్వు మాకు అంటిస్తావా, ఆ క్రైస్తానీ మతాన్ని మా పరిచయం చేస్తావా అని చెప్పి దేవుని సేవకునికి చెప్పులు దండేశారట. చెప్పులతో దండ చేసి, పాడైపోయిన చెప్పులు ఉంటాయి కదా, అవన్నీ పోగు చేసి దండ చేసి ఆయనకు ఆ చెప్పులు దండేసి ఒక చెత్త కుండీ దగ్గర లేదా చెత్త కుప్ప దగ్గర ఆయన కూర్చోబెట్టారట. కూర్చోబెట్టి, నువ్వు మా గ్రామానికి వాకింగ్ చెప్పడానికి వచ్చావు కనుక, సువార్త చెప్పడానికి వచ్చావు, మేము నీకు ఇచ్చే గౌరవం ఇదే. ఈ చెప్పులు దండ చెత్త కుప్ప మీద కూర్చోబెట్టి ఆయనకు ఒక విస్తరి వేసి అక్కడ భోజనం పెట్టారండి ఆయనకి. ఏమన్నా అవమానాన్ని ఎవరు సహిస్తారు చెప్పండి? మనం ఆ పొజిషన్లో ఉంటే, ఆ స్థితిలో మనం ఉంటే ఎంత నలిగిపోతాం. అరే ఇదా నాకు దొరికే ప్రక్రియ, నాకు దొరికే ప్రతిఫలం అని ఎంత అవమాన భారంతో మనం ఉంటాం. అయితే దేవుని సేవకుడికి ఆ చెత్త కుండీ దగ్గర చెప్పులు దండేసి విస్తరి వేసి భోజనం పెడితే ఆయన పాట రాశాడు అక్కడ. ఏమన్నా తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కబ్బునో. చప్పట్లు కొట్టి వేసినాడు మహిమ పడదాం ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. దేవుని ప్రేమ ఇదిగో, రండి జనులారా భావం ఇదే. ఆ పాటలో ఒక్కొక్క మాట అనేక మందిని హత్తుకునే మాటలు. పూర్వదినాల్లో దైవజనులు రాసిన పాటలు వారి అనుభవాల్లోంచి ఒక్కొక్క మాట అనేక మంది హత్తుకుని, ఇప్పుడు వచ్చే అన్ని దరువు పాటలు అయిపోయినాయి ఎక్కువ. కానీ ఆ పాటల్లో ఉన్న సాహిత్యం కానీ అర్థం కానీ వారి అనుభవాల్లోంచి రాసిన పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయి. మ్యూజిక్ అనుకూలంగా రాయలేదు వారి పాటల్లో, వారి పాటలు భావగర్భితంగా ఉండే, అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలనే ఆలోచన ఉండే. దేవుని ప్రజలారా, రక్షించబడిన మనం, మారుమనసు పొందిన మనం, రక్షణ పొందిన మనం, దేవుని కొరకు జీవిస్తున్నామని చెప్పుకుంటున్న మనం, ఆత్మల సంపాదన, ఆత్మల రక్షణ కొరకు మన జీవితాల్లో ఆలోచన ఉందా? మన ప్రార్థనలు ఆ దిశగా కొనసాగుతున్నాయా? మనం చేసే క్రియలు ఆ దిశగా వెళ్తున్నాయా? మన సహకారాలు ఆ దిశగా వెళ్తున్నాయా? ఆలోచించేద్దాం. పౌలు మరియు శీల వారు ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ జైలర్ కుటుంబం ప్రభువుని అంగీకరించడం ద్వారా పౌలు గారి సేవలో ఆ ఫిలిప్పీ పట్టణంలో ముగ్గురు, లూదియా కుటుంబం కావచ్చు, లూదియా మరి పుతోనదయం బట్టి అవనస్తురాలు, చెరసాల నాయకుడు, వారందరూ ప్రభువుని తెలుసుకున్న తర్వాత రాను రాను దేవుడు ఆ సంఘాన్ని ఏం చేశారు చెప్పండి? అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. ఈరోజు పౌలు వలె మరియు సైలస్ వలె మనం కూడా దేవునికి మనం అర్పించుకుని దేవుని ప్రేమలో మనం కొనసాగుతూ అనేక మంది అదే ప్రేమలో కొనసాగాలని కోరుకుని దేవుని రాజ్య విస్తరణలో వాడబడ్డం కన్నా అత్యుత్తమైన భాగ్యం మరొకటి లేదు. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి పౌలు మరియు శీల మధ్యరాత్రి వేళ వారు పాటలు పాడుచు ప్రార్థనలు చేశారని దేవుని వాక్యంలో మనం చూసాం. మన ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు మనమే దుమ్మిగా పడినప్పటికీ
ప్రభువా, నీ కృపలో నన్ను స్థిరపరచయ్యా. ఈ శ్రమ నీ మహిమ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయమని మనం ప్రార్థన చేయగలమా? లార్డ్, యూజ్ దట్ సఫరింగ్ టు ప్రమోట్ యువర్ గాస్పెల్. ఈ రోజు నేను ఎదుర్కొనే శ్రమ, కష్టం, నీ సువార్తను నేను అనేక మందికి ఇంకా స్పష్టమైన రీతిలో వెదజల్లడానికి ఉపయోగపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేయగలవా? గాడ్ కెన్ టర్న్ యువర్ సఫరింగ్ ఇంటూ జాయ్. ఈరోజు క్షణికాలకు ఉండే ఆ శ్రమ నిత్య ఆనందంగా ప్రభు మారుస్తాడు. పౌలు శీలల జీవితంలో అదే జరిగింది. బహుశా చాలా మంది అనుకోవచ్చు, చెరసాలకు వెళ్ళిపోయిన పౌలు శీలల జీవితం అక్కడే ముగించబడబోద్దని. కానీ దేవుడు తన ప్రణాళికలు అక్కడ కూడా నెరవేర్చాడు. No one can stop the purposes of God in your life when you submit and surrender yourself to Almighty God. దేవునికి నువ్వు సమర్పించుకున్న ప్రతిసారి, సంపూర్ణంగా దేవుని చిత్తానికి తలొగ్గిన ప్రతిసారి నీ జీవితంలో దేవుని ప్రణాళికలు తప్పనిసరిగా నెరవేరుతాయనడానికి పౌలు మరియు శీలల జీవితమే ఒక ఉదాహరణగా మన ముందు కనబడుతుంది. ప్రభు, మనం చూద్దామా? ప్రేమ గల తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. మధ్యరాత్రి వేళ నీ ప్రజలు, నీ బిడ్డలు ప్రభువా, పౌలు శీల ఒక యవనస్తురాల్ని దురాత్మ నుండి విడుదల చేసిన కారణంగా ఎన్నో నిందలు, అవమానాలు, దెబ్బలు, బొండ వేసి బిగించబడిన అనుభవంలో నాయన వారి చేతులు కాళ్ళు కట్టివేయబడిన వారిలో ఉన్న ఆసక్తిని ఏ ఒక్కరు కట్టివేయలేకపోయారు. వారిలో ఉన్న తీవ్రతనే ఒకరు కట్టివేయలేకపోయారు. ప్రభువా, నేను ఆరాధించడంలో, నేను స్తుతించడంలో వారు చూపించిన తెగువను బట్టి నీకు స్తోత్రాలయ్యా. చాలాసార్లు మా జీవితంలో మాకు సౌఖ్యం ఉంటేనే, సుఖం ఉంటేనే, పరిస్థితులు బాగుంటేనే నిన్ను ఆరాధించే వారంగా, నిన్ను స్తుతించే వారంగా కనబడుతున్న మమ్మల్ని క్షమించున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ స్వరమెత్తి గళమెత్తి నిన్ను స్తుతించి ప్రార్థించినప్పుడు అయా చెరసాల పునాదులు వణికేలా నీవు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఖైదీల హృదయాలు మార్పు చెందాయి. చెరసాల నాయకుడు క్రీస్తు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకుని నీ కృపలో వర్ధిల్లడానికి సహాయపడ్డారు. ప్రభువా, ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే పౌలు శీలలు ఉన్న స్థితిలో ఉన్నారో, మా హృదయాలు నిన్ను స్తుతించినట్లుగా, ప్రతికూల వాతావరణంలో కూడా నిన్ను గణపరిచినట్లుగా, నువ్వే ప్రభుడు అని, నువ్వే రాజు అని, నీవే కీర్తనకు ఆస్పదమని, ప్రభువా నీవే రక్షణ ప్రదాతమని కీర్తించినట్లుగా మా స్వరముల మీద మొట్టండి నాయన. మమ్మల్ని హింసించేవారు, మమ్మల్ని బాధించేవారిని సైతం క్షమించగలిగే ఆధ్యాత్మిక స్థాయిలోనికి మమ్మల్ని నడిపించిన నాయన. సిలువలో నువ్వు చూపించిన మాదిరి మేము అనుసరించడానికి సహాయం చేయండి. మా శ్రమ నీ మహిమ వ్యాప్తి చెందడానికి ఉపయోగపడగలిగితే ప్రభువా, మా శ్రమల్లో సైతం నీ వైపు చూడడానికి సహాయం చేయండి. నీ రాజ్య విస్తరణ